ఆత్మ సంబంధంగా తృప్తి కలగాలంటే ఆత్మీయ ఆకలి, దాహము, దప్పిక ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆత్మీయ జీవితంలో సాటిస్ఫాక్షన్ అవడానికి అవకాశం ఉంటుంది. जैसे भूख लगता है तो हम खाना खाते हैं, उसी प्रकार से परमेश्वर के वचन के लिए हमारे अंदर भूख और प्यास रहना चाहिए। वही भूख और प्यास जो है हमारे आत्मा को तृप्त करता है। సో దేవుని యొక్క మాటలు మీ వద్దకు వచ్చినప్పుడు ఏదైతే దేవుడు మీ హృదయాన్ని తాగుతున్నారో, దేవుడు నాతో మాట్లాడుతాను అనిపించిందో అది ఊరికే వినేసి ఆహా దేవుడు మాట్లాడేసరిలే ఇది నెరవేర్పదని చెప్పి ఇష్టానుసారంగా బ్రతకడం కాదు. ఆ మాటను గుర్తించి మళ్ళా ప్రార్థనలో పెట్టి, దేవా నీవు ఈ వాగ్దంతో నా మాట్లాడావు, అలా దేవుని సేవకులు వర్తమానం చెప్తున్నప్పుడు నా ప్రత్యేకంగా నా హృదయాన్ని తాకావు, నేను దాన్ని నమ్ముతా ఉన్నాను ప్రభువా, ఆ మాట నా కొరకు నెరవేరుస్తాను విశ్వసిస్తానని చెప్పి దాని వెనకాల మనము కొంచెం విశ్వాస ప్రయోగం కూడా మనం చేయాలి, విశ్వసిస్తూ ఉండాలి. దేవుడు ఆ మాటను మీ బ్రతుకులు నెరవేరుస్తారు. जब वचन प्रचार किया जाता है तो जो वचन से परमेश्वर आपसे बात करता है, हाँ आज परमेश्वर ने मुझसे बात कर लिया, ऐसा सोचते हुए आप अगर अपने मन मर्जी से अपना जीवन जिएंगे तो आपके जीवन में कुछ भी नहीं होगा। लेकिन उसके पीछे आप विश्वास के साथ, प्रयास के साथ, प्रार्थना में परमेश्वर आपके सेवक के द्वारा आपने मुझसे इस प्रकार से बात किया है, ऐसे प्रार्थना करते हुए जब आप करेंगे तो आप अपने जीवन में कार्य को देखेंगे। రైట్. మొదటి దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం. पहला इतिहास का 29:12 ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, धन और महिमा तेरी ओर से मिलती है నీవు సమస్తమును ఏలువాడవు, और तू सबों के ऊपर प्रभुता करता है। బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. सामर्थ और पराक्रम तेरे ही हाथ में है और सब लोगों को बढ़ाना और बल देना तेरे हाथ में है। సో ఈ మాట మనందరికీ అంగీకారమైంది, ఇష్టమైంది, ప్రీతికరమైంది. ये बात हम सबको बहुत ज्यादा पसंद है, हमारे लिए वो अंगीकारिक है। సో ఈ నెలలో దేవుడు మీకు గొప్పతనాన్ని, ఐశ్వర్యాన్ని, బలాన్ని, హెచ్చింపుని ఇవ్వబోతున్నారనేదే నేను భావించుకుంటున్నాను. और इस महीने में परमेश्वर आपको ऐश्वर्य और आदर और बड़ाई और ऊंचे स्थान में परमेश्वर लेके जाएंगे, ऐसा मैं विश्वास करता ఈ हूँ। లేఖనాలు నేను ప్రకటిస్తూ మొదలు పెట్టాను, అప్పటికి అనేకమైన సాక్ష్యాలు నా ముందుకు వచ్చేసాయి. మీలో అనేకల్లో దేవుడు ఈ కార్యాలు చేయటం ఆరంభించేశారు. ये वचन प्रचार करना जब मैंने आरंभ किया तो बहुत लोगों के जीवन में गवाहियां जो है हमारे पास आई है और वे प्रभु की स्तुति कर रहे हैं। దేవుని యొక్క మాటలు మిమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నాయి, దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. प्रभु के वचन आपको आशीष कर रहे हैं, इसके लिए मैं प्रभु की स्तुति करता हूँ। చెల్లి స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति హల్లెలూయా. करेंगे। हालेलुया। సో దేవుని యొక్క మాటలు మీ బ్రతుకుల్లో క్రియ చేస్తుందంటే నేను దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. प्रभु की बातें जब आपके जीवन में कार्य करती है तो उसके कारण मैं प्रभु की स्तुति करता हूँ। ఎంతమంది జీవితాలు దేవుని మాటలు పనిచేస్తున్నాయి? చేతెత్తి దేవుని कितने స్తుతించండి. जीवनों में परमेश्वर की बातें काम कर रही है? ఎంతమంది జీవితాల్లో దేవుని వాక్యం పనిచేస్తుంది? कितने लोगों के जीवन में परमेश्वर का वचन कार्य कर रहा हालेलुया। है? हालेलुया। సో దేవుని వాక్యం మనం పనిచేస్తుందంటే ఖచ్చితంగా మన జీవితంలో మార్పు కలగకుండా ఉండదు. परमेश्वर का वचन अगर हमारे अंदर कार्य कर रहा है तो निश्चित रूप से हमारे अंदर बिना बदलावट के हम नहीं रहेंगे। ఎందుకంటే దేవుడు మన జీవితంలో పనిచేసే వే గాడ్స్ వర్డ్ మన ముందు పెట్టారు. हमारे जीवन में परमेश्वर कार्य करने का विधान ही है जो परमेश्वर के वचन को उन्होंने हमारे ఆయన सामने ఏది रखा है। చేసినా వితౌట్ ప్రూఫ్, వితౌట్ వర్డ్ ఏది చేయడు. वो जो भी करते हैं बिना प्रूफ के, बिना कुछ उनके वचन के द्वारा भी कुछ भी नहीं అందుకే करते। బైబిల్లో 66 పుస్తకాల్లో ఉన్న కార్యాలు ఆల్రెడీ రాయబడ్డాయి, అవే భూమి మీద జరిగిస్తా ఉన్నాడు. इसीलिए बाइबल में 66 बुक्स लिखे गई है, वही पृथ्वी पर हो रहे हैं। నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదము, నీ యొక్క స్వస్థత, నీ విడుదల, నీ జీవితము నెక్స్ట్ లెవెల్ వెళ్ళటము, లేక ఆత్మ సంబంధంగా బలపడటం, ప్రతి దాని కొరకు దేవుడు బైబిల్ గ్రంథంలో రచించి పెట్టేశారు. आपकी बढ़ाई के लिए, आपके आशीष के लिए, आपके भविष्य के लिए, आपके हर एक जीवन के कार्यों के लिए, हर एक विषय को परमेश्वर ने इस पवित्र शास्त्र में लिख के रखा है। ఎవరు లోబడతారో, ఎవరు విశ్వసిస్తారో, ఎవరు ఆ వాక్యాలు బట్టి వెంబడిస్తారో దేవుడు వారి జీవితాల్లో దృష్టి ఉంచి వారి పట్ల దేవుడు ప్రత్యేకమైన కార్యాలు జరిగిస్తారు. जो विश्वास करते हैं, जो उसके अनुसार चलते हैं, जो उसको अपने हृदय में रखते हैं, उन्हीं के जीवन में परमेश्वर उसके अनुसार कार्य को करता है। మన స్వభావం బట్టి, మన వ్యక్తిత్వం బట్టి,
సమ్ టైమ్స్ మనమే దేవునికి వ్యతిరేకంగా కూడా జీవించవచ్చు. हमारे स्वभाव के कारण, हमारे व्यक्तिगत जीवन के कारण कुछ समयों में हम परमेश्वर के विरोध में भी जीते हैं। ఎప్పుడు అది జరుగుతాయంటే నేను నా ద్వారా ఏదైనా పొరపాటు జరిగితే, कब वो होता है जब हम अपने आप कुछ गलती को సో करते हैं। దేవుడు నన్ను గద్దించినప్పుడు परमेश्वर जब हमें डांटते हैं, రెండు జరుగుతాయి. दो विषय నా होते నా हैं। తప్పు నేను తెలుసుకునేది రియలైజ్ అంటారు. मैं अपनी गलती को जानना, वो रियलाइज करना होता है। నా తప్పుని నేను తెలుసుకుని కూడా దాన్ని కప్పెట్టేసి దాని యొక్క దాచుకుని దాన్ని చేయలేదని చెప్పేది ఏమంటారంటే దేవుణ్ణి అబద్ధికుని చేయటం అంటారు. और अपनी गलती को जानकर भी उसे ढांक कर जो है मैंने नहीं किया ऐसा कहने वाले वो क्या कर रहे हैं, परमेश्वर को ही झूठा ठहरा रहे సో हैं। దేవుని అబద్ధికం చేసేవాడు అదే అపవాదికి సంబంధించిన వాడు. ఎందుకంటే అపవాది బిగినింగ్ నుంచి దేవుడు చేసిన కార్యానికి వ్యతిరేకంగానే వాడు పనిచేస్తున్నాడు. जो परमेश्वर को झूठा ठहराता है वो शैतान का संबंधित है, क्योंकि आरंभ से शैतान जो है परमेश्वर के विरोध में ही कार्य को कर रहा అది है। మన సౌలు జీవితంలో మనం చూడొచ్చు. మనం वो हम शाऊल के जीवन में देख सकते దేవుడు हैं। తన గొప్ప వ్యక్తిగా చేసి ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజుగా చేశాడు ఆయన. परमेश्वर ने उसे महान व्यक्ति बनाकर इज़राइल के देश के लिए पहला राजा उन्हें बनाया। అయితే రెండు సంవత్సరాలు మాత్రమే ఈ సౌలు దేవునికి విధేయతగా జీవించాడు. केवल 2 साल तक ही शाऊल राजा जो है परमेश्वर के अधीन में जिया। 38 ఇయర్స్ రాజుగా ఉన్నాడు కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. 38 इयर्स वो राजा के रूप में था, लेकिन परमेश्वर के विरोध में वो जिया था। అంటే దేవుడు చంపేవాడు, దేవుడు నాశనం చేసేవాడు కానే కాదు. परमेश्वर मारने वाला या नाश करने वाला बिल्कुल नहीं है। దేవుడు మంచివాడు, ఎదురు చూస్తాడు ఎప్పుడు మారు మనసు పొందుతాడని. परमेश्वर बहुत अच्छा है, इंतजार करता है कि वो कब मन సో फिराएगा। దేవునికి సౌలుకి సంబంధం తెగిపోయింది. परमेश्वर का और शाऊल का जो संबंध था वो टूट गया। ఎప్పుడైతే దేవునితో సంబంధం తొలగిపోయిందో యాజకుడు చేసే పనులు కూడా తను చేయటం మొదలు పెట్టేశాడు. जब उसका रिश्ता परमेश्वर से टूट गया, तब वो याजक जो काम करते थे उसको भी वो करना आरंभ कर దేవుడు दिया। చెప్పాడు, నీవు ఈ యొక్క దేశాన్ని నువ్వు యుద్ధంలో జయించావు కనుక అక్కడున్న మేకల్ని, అక్కడున్న గొర్రెల్ని, అక్కడున్న వాటన్నిటి కూడా నువ్వు చంపివే అని చెప్పాడు. और परमेश्वर ने कहा कि ये देश को तूने युद्ध में जय पाया है, इसलिए वहाँ के सारे भेड़ और बकरी सबको तू मार दे। దేవుని మాట వినకుండా కొన్ని బలమైన వాటిని దాచిపెట్టుకున్నాడు. परमेश्वर की बात को ना सुनते हुए कुछ बल जो अच्छे थे उसको उसने छिपा के रखा। సమయలైన యాజకుడు చేయవలసిన కార్యాన్ని కూడా మరి సౌలు చేసేశాడు. और जो शमूएल जो याजक था, वो जो कार्य को करना था उसको भी वो शाऊल राजा ने कर సో दिया। దేవుని స్వరం అక్కడ రావట్లేదు, वहाँ पे परमेश्वर का आवाज नहीं आ रहा దేవుని है, శబ్దం వినపట్లేదు. वहाँ पे परमेश्वर का आवाज नहीं सुनाई दे रहा సో है। ఏం జరిగింది దాని తర్వాత? उसके बाद क्या हुआ वहाँ దేవుడు पे? నాతో మాట్లాడలేదు, परमेश्वर उनसे बात नहीं कर रहा, మరి సమయలు కూడా నాకు ఏమీ తెలియజేయట్లేదు. और शमूएल भी मुझसे कुछ बता नहीं रहा। కొంతకాలానికి సమయలు చనిపోయాడు. और कुछ समय के बाद शमूएल मर गया। సో తన జీవితంలో ఏమి తెలుసుకోవడానికి దేవుని దగ్గర రాకుండా और उसके जीवन में जो विषय है उसको जानने के लिए परमेश्वर के पास ना దేవుడు आकर, అభిషేకించి రాజుగా చేసిన సౌలు ఏం చేశాడో వినండి. और परमेश्वर ने अभिषेक किया और राजा के रूप में ठहराया, वो शाऊल ने क्या किया आप తన सुनिए। జీవితాన్ని బాగు చేసుకోకుండా उसके जीवन को बिना सुधारे సో దేవునికి వ్యతిరేకంగా మారిపోయి परमेश्वर के विरोध में बदलकर, ప్రభు నా కొరకు ఏమైతే భవిష్యత్తు దాచిపెట్టో తెలుసుకోవడం కొరకు परमेश्वर ने मेरे लिए क्या भविष्य में रखा है वो जानने के लिए, కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. और वो जो शैतान के पास वो गया, ఎవరు తంత్రాలు మంత్రాలు చేసేలోకి వెళ్ళారు. जो तंत्र और मंत्र करते हैं उसके पास वो गया। వాళ్ళకి ఎలాంటి శక్తులు అంటే దయ్యాలు పిలిపించి పూనే శక్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. और उनके पास कैसा सामर्थ है कि वो शैतान को बुलाकर वहाँ पे वो भावी हो जाते ప్రతి हैं। మాంత్రిక దగ్గర ఒక దయ్యం ఉంటది. हर एक मांत्रिक के पास एक शैतान रहता ఆ है, మాంత్రికుడు దగ్గర ఉన్న దయ్యాలు అన్ని నీచమైన పనులు చేస్తాయి. और वो मांत्रिक के पास जो शैतान है हर प्रकार के बुरे कामों को वो करते అవి हैं। దుష్ట దయ్యాలు అవి. वो दुष्ट शैतान ఇది है, నిజమని బైబిల్ చెప్తుంది. और ये सच है, बाइबल कहता యేసు है। ప్రభు దయ్యాలు తరిమారు. यीशु मसीह ने भी शैतान को भगाया। చచ్చిపోయిన మనుషులు ఈ లోకంలో తిరగటం కాదు దాని అర్థం. इसका अर्थ ये नहीं है कि जो मर गए उसकी आत्माएं यहाँ भटकती है। కూలిపోయిన దయ్యాలోనే అవిధేయ దయ్యాలు, కొన్ని దయ్యాలు భూమి మీద కూడా సంచారం చేస్తా ఉన్నాయి. जो यहाँ पे गिर गए थे जो शैतान, उसमें से ही कुछ शैतान जो है यहाँ पे घूमते रहते అవే हैं, ప్రజల్లో ప్రవేశిస్తా ఉన్నాయి. वही लोगों के अंदर भी प्रवेश करते रहते ఆ हैं। దయ్యాలే నికృష్టమైన నీచమైన పనులు చేయిస్తా ఉంటాయి. और ये शैतान ही है जो बहुत बुरे कामों को और बहुत गंदे कामों को करवाते దానికి हैं। ఎంట్రీకి బోలు ద్వారాలు ఉన్నాయి. దాని సబ్జెక్ట్ కాదు ఇది.
అది నేను తర్వాత ఎప్పుడు అవసరం ఉండి చెప్తాను. और वो एंटर होने के लिए बहुत सारे द्वार है, ये मेरा सब्जेक्ट नहीं है, मैं बाद में इसे बताऊंगा। మనుషుల దయ్యాలు ఎలా ప్రవేశిస్తాయి, ఎందుకు ప్రవేశిస్తాయి, ఎవరు అనుమతిస్తే ప్రవేశిస్తాయని చెప్పి ఇది సబ్జెక్ట్ కాదు, కానీ ఎప్పుడైనా అవసరం ఉంటే తర్వాత చెప్తాను. मनुष्य के अंदर शैतान कैसे प्रवेश करता है, क्यों प्रवेश करता है, उसके बारे में मैं बताऊंगा जब जरूरत पड़ेगा, तो बाद में मैं बताऊंगा। సో ఆ కర్ణ పిశాచం ఏం చేస్తాడంటే ఒక దయ్యాన్ని పిలిచింది. और वो शैतान ने क्या किया, एक और शैतान को మామూలుగా बुलाया। దయ్యాలు పిలిచే అలవాటు ఉంది. साधारण से उसको शैतान को बुलाने का आदत है। సౌలు కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళి और ये शाऊल जो है उस शैतान के पास जाकर- జరగబోయే విషయాలు నాకు నువ్వు బయలుపరచాలి అని చెప్పి, और वो कहने लगा कि होने वाले विषयों को मुझे बता। నువ్వు పాతాళంలో ఉన్న ఆత్మను రప్పిస్తావు కనుక तू पाताल में जो शैतान है उसे तू बुलाता है इसलिए, ఆత్మలతో మాట్లాడే అలవాటు నీకు ఉంది కనుక, और तुझे आत्माओं से बात करने का आदत है इसलिए, చచ్చిపోయిన దయ్యాలతో చచ్చిపోయిన ఆత్మలతో మాట్లాడే అధికారం నీకు ఉంది కనుక, और मरे हुए आत्माओं से, मरे हुए शैतान से बात करने का आदत तुझे है ఇప్పుడు నీవు इसलिए, సమూయేలుని పిలిపించు, अभी तू शमूएल को बुला, నేను సమూయేలుతో మాట్లాడతానంటారు. मैं शमूएल से बात करूंगा, वो कहता है। మామూలుగా ఆ కర్ణ పిశాచం దగ్గర నిజమైన అలాంటి శక్తి లేదు. और साधारण से वो शैतान के पास ऐसी शक्ति नहीं है। పాతాల్లోంచి ఆత్మలు బయట తీసుకొచ్చే శక్తి గాని కర్ణ పిశాచుకి గాని ఉంటే, अगर पाताल से आत्माओं को बाहर लेके आने का सामर्थ अगर उस पिशाची को रहता ఆ तो, ధనవంతుడు పాతాళం కాల్తా ఉన్నాడు, మరి కర్ణ పిశాచి బయటికి రప్పించేస్తే మరి అగ్నిలో తప్పించబడినట్టే కదా. और वो धनवान तो पाताल में जल रहा था, अगर ये शैतान उसे बाहर लेके आ जाता तो वो आग से तो बच जाता था। ఒకసారి మారు మనసు పొందకుండా చచ్చిపోయి నరకానికి వెళ్తే ఆ వ్యక్తిని ఎవరు కూడా పరలోకం తీసుకురాలేరు. एक बार जब बिना मन फिराए अगर वो मर जाता है तो वो नर्क में जाएगा, उसको वहां से कोई भी स्वर्ग नहीं लेके आ सकता। పరదేశంలో ఉన్న ఆత్మలు భూమి మీదకి రావడం దేవుని అనుమతి తప్ప ఎవరి వల్ల కానే కాదు. परदेश में जो आत्मा है वो पृथ्वी पर आती है तो वो केवल परमेश्वर की अनुमति के द्वारा आती है। యేసు ప్రభు రూపాంతర కొండ మధ్యలో మరి మోషే ఏలియాలు ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తా ఉన్నాం. और यीशु मसीह जब रूपांतरित पहाड़ पे थे तो मूसा और एलिया वहां प्रकट हुए हम देखते हैं। మరి ఇక్కడ ప్రత్యక్షమైంది ఎవరు? यहाँ पे कौन प्रकट हुआ? అకస్మాత్తుగా చూస్తే సమూయేలు వచ్చేసాడు. अचानक देखे तो शमूएल आ गया था। మామూలుగానే ఇది అబద్ధమైన విషయంలో చెప్పి ఏదో ఆత్మను తీసుకొచ్చేసి ఇదిగో సమూయేలు వచ్చేసాడని చెప్పే అలవాటు తనకే. और उसे ऐसा आदत है कि किसी और की आत्मा को बुलाकर यहाँ पे शमूएल आ गया कहने का आदत उसे है। కానీ ఆ స్థలంలో సౌలుకి బుద్ధి చెప్పడం కొరకు నిజంగానే దేవుడు అనుమతి ఇచ్చారు. పరదేశంలో నుంచి ఆ యొక్క సమూయేలు దిగి వచ్చేసాడు. लेकिन उस समय पर शाऊल को जो है सीख देने के लिए परमेश्वर ने परदेश से अनुमति दिया कि वो शाऊल यहाँ पे आए। ఎప్పుడైతే शमूएल సమూయేలుకి ఆత్మ వచ్చేసిందో जब शमूएल की आत्मा यहाँ आ गई భయపడిపోయాడు అనమాట. ఎవరో ఈ కర్ణ పిశాచం భయపడిపోయింది. और ये शैतान ही डर गया। అప్పుడు వెంటనే అడగా నువ్వు సౌలువా అని అడిగింది. तब तुरंत वो पूछती है क्या तू शाऊल है? అప్పుడు దాకా తెలియదు ఇతను రాజు అని చెప్పి. तब तक वो नहीं जानती थी कि वो राजा है। కర్ణ పిశాచం తెలియదు ఈ వ్యక్తి వచ్చిన వ్యక్తి రాజు అని తెలియదు. और उस पिशाची को नहीं पता था कि वो जो राजा आया है वो व्यक्ति राजा है। ఈయన ఎంతో గొప్ప యెహోవా దేవుని సేవించే వ్యక్తి అయి ఉన్నాడు. ఇది ఏదో కార్యం చేసే ఉంటాడు. అందువేళ పరదేశం నుంచి ఆత్మ వచ్చేసి చెప్పి ఈ కర్ణ పిశాచి వణుకుపోయి భయపడిపోయింది అన్నమాట. और वो शैतान जो है ये व्यक्ति तो बहुत महान कार्य किया होगा इसीलिए स्वर्ग से आत्मा उतर आई है सोचकर वो बहुत डर गया। ఒక్కసారి సౌలు కొరకు దేవుడు అనుమతి ఇచ్చి అలాంటి పరిస్థితిని జరిగించారు దేవుడు. एक बार परमेश्वर ने शाऊल के लिए अनुमति देकर ऐसी परिस्थिति को परमेश्वर ने दिया। దేవుని స్తోత్రం చెప్దాం. प्रभु की हम स्तुति करेंगे। హల్లెలూయా. हालेलुया। సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే సౌలు దేవుని దగ్గర రాకుండా మాంత్రికుల దగ్గర వెళ్ళాడే అని मैं చెప్పాలనుకుంటున్నాను. क्या कहना चाहता हूँ कि शाऊल जो है परमेश्वर के पास ना आते हुए मांत्रिकों के पास वो गया। ఓకే సరే ఈ స్టోరీలో కంటిన్యూ వెళ్దాం. సారీ సమూయేలునే పిలిపించాడు అనుకో, సమూయేలే వచ్చాడు. సమూయేలు ఎవరి విషయం చెప్తారు? దేవుడు బయలుపరిచిన విషయాన్ని చెప్తాడు. ठीक है, अगर हम ये स्टोरी में लगातार जाएंगे तो शाऊल आया है लेकिन शाऊल किसके विषय को बताएगा? परमेश्वर ने जो उन्हें बताया है वही विषय को वो बताएगा। దేవుడు సమూయేలుకి చెప్తేనే సమూయేలు సౌలుకి చెప్పాలి.
परमेश्वर अगर शमूएल को बताता है तो शमूएल तो वही विषय को शाऊल को बताएगा। సో సౌలుకి అంత కూడా తెలియట్లేదు, దేవునిపైనే మనం ఆనుకుంటే దేవుడి నాతో మాట్లాడతారు కదా అని చెప్పే విషయమే ఆ సౌలు గుర్తించలేకపోతున్నాడు. शाऊल इतना भी नहीं समझ पा रहा कि मैं अगर सीधा परमेश्वर से बात करूंगा तो वही मुझसे सारे विषयों को बताएंगे, इसको भी वो ध्यान नहीं दे पा रहा था। ఎప్పుడైతే దేవునిలో నుంచి కట్ ఆఫ్ అయిపోయిందో సౌలు జీవితము, जब उसका रिश्ता परमेश्वर से टूट गया, అభిషక్తులకి వ్యతిరేకంగా నిలబడటం మొదలు పెట్టాడు. अभिषिक्त के विरोध में वो खड़ा होना आरंभ గమనించండి, किया। आप ध्यान ఎప్పుడైతే दीजिए, దేవునితో సంబంధం కట్ ఆఫ్ అయిపోయిందో जब उसका संबंध उसका रिश्ता परमेश्वर से टूट गया, సౌలు అభిషక్తులకి విరోధంగా నిలబడటం ఆరంభించాడు. शाऊल अभिषिक्त के विरोध में खड़ा होना आरंभ किया। తన స్థానం తన బలాన్ని నమ్ముకున్నాడు తప్ప దేవునికి భయపడకుండా దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు. उसके स्थान और उसके बल को ही विश्वास करते हुए, परमेश्वर से ना डरते हुए दाऊद को ही मारने का वो प्रयत्न किया। దేవునితో సంబంధం తెగిపోయిన వాడు ఎంతకైనా దిగజారిపోతాడు. परमेश्वर से जो संबंध को जो रिश्ता टूट जाता है वो कितना भी नीचे गिर जाता है। అలాంటి పరిస్థితుల్లో దావీదుకి పలు సమస్యలు వచ్చాయి. ऐसी परिस्थितियों में दाऊद को बहुत सारी समस्याएं आई। నీవు నేను ఎదుర్కొనే సమస్యలన్నీ ఒకే ఒకటి. आप और हम जो सामना करते हैं समस्याओं का, वो एक ही నువ్వు समस्या है। దేవుని విడిచిపెట్టేసి దేవునికి ముఖ్యత ఇవ్వకపోతే నీ జీవితంలో తెప్పలు అవి ఎప్పుడు కూడా నార్మల్ గా మార్చబడవు. आप अगर परमेश्वर को मुख्यता ना देते हुए परमेश्वर को छोड़ के अपने जीवन में जिएंगे तो आप कभी भी सफल नहीं हो पाएंगे। దేవునితో భయభక్తుల వారు వరదలుతా ఉంటే నీవు అసూయతో వారిని తట్టుకోలేవు. నువ్వు और जो भय भक्ति परमेश्वर के ऊपर रखते हैं वे जब बढ़ते जाते हैं तो आप जो है ईर्ष्या के साथ उसे सह नहीं पाते। దేవుడు పక్షపాతి కానే కాడు. परमेश्वर तो पक्षपात बिल्कुल नहीं है। కానీ నీకు ఆ ఆత్మ సంబంధ జ్ఞానం లేకుండా కారణం బట్టి నువ్వు ఎన్నో అబద్ధాలు చిక్కుకుని పోతావు. लेकिन आपको आत्मिक ज्ञान ना रहने के कारण आप बहुत सारे झूठों को बताते हुए चले అప్పుడు जाएंगे। నీకు రిలేషన్షిప్ తెలియదు, నీకు బంధుత్వం తెలుగు, నీ ఆత్మీయత తెలియదు. तब आपको रिश्ता नहीं पता चलता, आपकी रिश्तेदारों से आपका जो संबंध है वो नहीं पता चलता, ना आत्मिक जीवन में आपको कुछ समझ आता है। ఎవరినైనా హతులు చేయడానికి నువ్వు 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 తెగించేస్తాను. किसी को भी आप जो है हर्ट करने के लिए आप अपने आप में चले जाते हैं। ఎలా కలుగుతుంది ఈ మనస్సు? कैसे मिलता है ऐसा मन? దేవుని విడిచిపెట్టిన ప్రతి మనుషుడు దయ్యపుగా సలహాని తీసుకునే జీవిస్తూ ఉంటాడు. परमेश्वर को छोड़ने वाला हर एक व्यक्ति शैतान के सलाह को लेकर ही वो आगे जाता ఇదే है। ఆత్మీయానుసారంగా జీవించే వారికి కలిగే పోరాటం. यही है आत्मिक जीवन में जो आत्मिक रीति से जीते हैं उनके लिए एक प्रकार का लड़ाई। భక్తులకు హింసలు లేక విశ్వాస వీరులకు హింసలు ఎవరు బట్టి కలుగుతుందంటే భక్తిహీనులు బట్టి నష్టం కలుగుతుంది. भक्ति जो रखते हैं, जो भक्ति करते हैं और जो विश्वास वीर हैं, उनको उनके जीवन में समस्या किससे आती है? इस प्रकार के लोगों से సో ही। దావీదు దేవునితో విశ్వాసం ఉంచి భక్తి కలిగినప్పుడు दाऊद परमेश्वर के ऊपर विश्वास रखकर भक्ति से जब वो దావీదు जी रहा था, అంతకంతకు వర్ధిల్లేనంట. दाऊद और ऊंचा ऊंचा उठाया गया సౌలుకు అంతకంతకు నీరసపోయాడంట. और शाऊल नीचा किया गया దావీదు వర్ధిల్తో దీవించబడతా ఉన్నాడు. और दाऊद जो है बढ़ते गया आशीष पाते అందువల్ల गया। చిన్న వయసు అయినా సరే అంత ఉన్నతమైన గొలియాతుని ఈజీగా ఓడించేశాడు. इसीलिए छोटा उम्र होने पर भी वो ऊंचे गोलियात को उसने बहुत आसानी से हरा दिया। దావీదుని సమూయేలు అభిషేకించాడు, दाऊद को भी शमूएल ने ही अभिषेक సౌల్ని किया సమూయేలు और అభిషేకించాడు. शाऊल को भी शमूएल ने ही సౌల్లోను अभिषेक అదే किया। ఆత్మ ఉండేది, దావీదులో ఏ ఆత్మ ఉందో. शाऊल में ही वो ही आत्मा रहती थी जो दाऊद में रहते కానీ थे। ఎందుకు సౌలు గొలియాతుని ఓడించలేకపోయాడు? लेकिन क्यों शाऊल गोलियात को नहीं हरा నేను पाया? చెప్పాను కదా, 2 సంవత్సరాలు మాత్రమే విధేయతగా జీవించాడు. मैंने बताया आपको कि केवल 2 साल के लिए परमेश्वर के अधीनता में वो ఎప్పుడైతే जिया। దేవుని విడిచిపెట్టేశాడో जब वो परमेश्वर को छोड़ दिया, తన ఎబిలిటీ, తన స్థానాన్ని, ఆత్మీయంగా బలమైన ధైర్యాన్ని కోల్పోయాడు. उसके एबिलिटी को, उसके स्थान को, वो आत्मिक रीति से उसके बल को उसने खो दिया। ఒక వ్యక్తి ఎప్పుడు ఇన్సెక్యూర్ అవుతాడంటే తన దేవుని యొక్క సంబంధాన్ని కోల్పోయినప్పుడు అన్నిటికీ భయపడిపోతాడు. एक व्यक्ति कब इनसिक्योर होता है? जब वो उसका रिश्ता परमेश्वर से टूट जाता है तो हर विषय के लिए वो डरते रहता అప్పటికి है। దావీదు రాజుగా తన అన్నలకి భోజనము పట్టడానికి ఆయన యుద్ధాలు గల ప్లేస్కి ఆయన వచ్చాడు. ఆయన और उस समय पर भी वो दाऊद जो है अपने भाइयों को उस जहाँ पे युद्ध चल रहा था वहाँ उस जगह में खाना देने के लिए आया था। భయంకరమైన రాక్షసి ఆ గొలియాతు మరి పిశాసి
దేవుని నామాన్ని దూషిస్తా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు దూషిస్తా ఉన్నాడు. बहुत बड़ा राक्षस वो गोलियत जो है परमेश्वर के नाम की निंदा कर रहा था। ఆ చిన్న బాలున దావీదుకి ఎందుకు రోషం వచ్చింది? और वो छोटा बालक दाऊद को क्यों रोष आया? ఎందుకంటే ఆ దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు కనుక రోషం వచ్చింది. क्योंकि वो परमेश्वर से जुड़ा हुआ था, इसलिए उसको रोष आया। ఎవరైనా దేవుని దూషించిన, దేవుని వాక్యాన్ని దూషించిన ఆత్మాంశాలకే రోషం రావాలి. రోషం రాలేకపోతే మీరు కూడా చచ్చిన వారని అర్థము. अगर कोई परमेश्वर की निंदा करता है तो आत्मिक लोगों को ही रोष आना चाहिए। अगर आपको रोष नहीं आ रहा है तो आप भी मरे हुओं के समान हैं। వాక్యంగా బోధించబడుతున్నప్పుడు దానికి లోబడకుండా వాక్యానికి పెడచెవి చెప్పి వాక్యాన్ని తప్పుగా మరి ఎత్తి చెప్పే వాళ్ళు ఒకవేళ ఉన్నట్లయితే మీకు రోషం రావాలి. లేఖనాలు ఉన్నట్టుగా పరిశోధించబడ్డాయి, అందరికీ అది బోధించబడుతుంది, నీవుకు మాత్రమే ఎందుకు అది వంకరగా అర్థమవుతుంది సో అని చెప్పి మనకు దైవిక రోషం రావాలి. और परमेश्वर का वचन जब प्रचार किया जाता है तो ये ठीक प्रकार से नहीं है, ये इस प्रकार से कहते हैं, लेकिन जब इस प्रकार से बताया जाता है तो आपको रोष क्यों नहीं आ रहा कि नहीं ये वचन एकदम ठीक है। దావీదుకు రోషం వచ్చింది దేవుని శపిస్తున్నారని చెప్పి. दाऊद को रोष आया कि वो परमेश्वर को श्राप दे रहा है। సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏమాత్రం అని చెప్పి దావీదుకు రోషం వచ్చింది. और ये खतना नहीं रखने वाला ये फिलिस्ती कौन है, इसने అంటే सोचा। ఈ రోజు ఒక విధంగా చెప్పాలంటే రక్షించబడని ఈ వ్యక్తికి ఇంత రోషం ఏంటి అన్నట్టుగా. एक प्रकार से कहा जाए तो जिसके जीवन में उद्धार नहीं है, इस व्यक्ति को इतना ज्यादा क्या रोष क्या సో ఆ है। వ్యక్తి అన్నాడు నేను గొలియాతుని చంపుతానన్నాడు. और उस व्यक्ति ने कहा कि मैं गोलियत को मारूंगा। స్టోరీ చెప్తుంది దావీదే గొలియాతుని చంపాడు. और स्टोरी बताती है कि दाऊद ने ही गोलियत को స్తోత్రం मारा చెప్దాం. है। हम स्तुति करेंगे। అంటే నువ్వు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ముందున్న పెద్ద రాక్షసును ఓడించేస్తావు. आप छोटे हैं फिर भी कोई बात नहीं, आपके सामने रहने वाले बड़े राक्षस को आप हरा నీకు सकते పెద్ద పెద్ద हैं। పొజిషన్ స్థానం ఉండనక్కర్లేదు. आपको बड़े बड़े पोजीशन और स्थान रहने की जरूरत नहीं దేవుడు है। నీతో ఉన్నాడు కనుక ఎంత పెద్ద రాక్షసుని నువ్వు చంపేస్తాను. परमेश्वर आपके संग है, इसलिए आप कितने बड़े राक्षस भी हो क्यों ना हो, आप उसे मार ఎంత देंगे। పెద్ద తోపైనా ఎంత పెద్ద తోపైనా దేవుడు కానీ తోడుగా లేకపోతే వాడు ప్రతి తోపుకి భయపడతానే ఉంటాడు. और कितना बड़ा इंसान क्यों ना हो, कितना बड़ा व्यक्ति क्यों ना हो, अगर परमेश्वर उसके संग नहीं है तो वो हर एक व्यक्ति से डरते रहता है। ప్రజలు ఎందుకు ఆత్మ సంబంధ యుద్ధంలోను తన శత్రుల్ని జయించలేకపోతుంటే ఒకే ఒక కారణం, అహంకారమైన హృదయాన్ని బట్టి వారు వాళ్ళకి ఎదురయ్యే సమస్యలను జయించలేకపోతున్నారు. लोग क्यों आत्मिक युद्ध में जो है उसमें जय नहीं पा रहे, एक ही कारण है उनके अंदर का घमंड। సో దావీదు దేవుని వాక్యానికి లోబడిన వాడు కనుక దావీదు దీవించబడ్డారు. అదే వేలో మనము కూడా దేవుని వాక్యానికి లోబడినప్పుడు మనము క్రమక్రమంగా మనము కూడా ఆశీర్వదించబడతాం. दाऊद परमेश्वर के वचन के अधीन में रहता था, इसीलिए वो बहुत ज्यादा आशीषित हुआ। मसीह हम भी अगर जब परमेश्वर के वचन के अधीन रहेंगे तो हम क्रम अनुसार जो है आशीष को సబ్జెక్ట్ లోకి पाएंगे। వెళ్దాం. हम सब्जेक्ट में जाएंगे। ఐశ్వర్యమును గొప్పతనమును ఆయన వల్ల కలుగుతుంది. धन और महिमा उनकी ओर से मिलती है। స్తోత్రం చెప్దాం. स्तुति करेंगे। నీవు సమస్తమును ఏలువాడవు. और तू सबके ऊपर प्रभुता करता है। ఎవ్రీ పీపుల్ ని ఏలుబడి చేసేవాడు దేవుడే. हर एक व्यक्ति को प्रभुता करने वाला परमेश्वर ही है। సో దేవుడు ఐశ్వర్యము తన బిడ్డలకు ఇచ్చేవాడంట, ఘనతను కూడా ఇచ్చేవాడంట. परमेश्वर ऐश्वर्य उनके बच्चों को देने वाला है और आदर भी वो ही देते हैं। సో నేను నమ్ముతున్నాను ఈ నెలలో మీ అందరికి ఘనతను ఐశ్వర్యమును ఇచ్చును గాక. मैं विश्वास करता हूँ कि ये महीने में आप सबको परमेश्वर ऐश्वर्य और आदर दे। ఆల్రెడీ కొన్ని సాక్ష్యాలు ముందుకొచ్చాయి, మీకు ఇచ్చినట్టుగా దేవునికి స్తోత్రం కలుగాక. మిగతా వారు కూడా ప్రభు ఇచ్చును గాక. और हमने बहुत सारी गवाहियों को हमने देखा सुना है, उनके जीवन में जिस प्रकार से हुआ आपके जीवन में परमेश्वर दे। దేవుడు మంచివాడు, దేవుడు ప్రేమిస్తాడు, దేవునికి సహాయం చేసేవాడు. परमेश्वर अच्छा है, प्रेम करता है और सहायता करने वाला నీవు परमेश्वर కేవలం है। యేసుక్రీస్తులో సహవాసం కలిగి ఉంటే నువ్వు అన్ని మేలులు ఆయనతో నువ్వు పొందుకుంటావు. केवल आप यीशु मसीह में संगति रखेंगे तो हर प्रकार की भलाइयों को आप अनुभव करेंगे। దేవునికి ఒక న్యాయం, ఒక పద్ధతి ఉంది. परमेश्वर को एक न्याय और एक उनकी पद्धति ఆ है। యేసుక్రీస్తులో అయిన పద్ధతి ఏంటంటే और उनका आसान विधान क्या है? యేసుక్రీస్తులో మనం ఉంటే अगर हम यीशु मसीह में है అన్నీ మనం మేల్లే పొందుకుంటాం. सब कुछ हम भलाइयों को ही अनुभव ఒకవేళ అది करेंगे। మీకు నష్టంగా వచ్చినా अगर वो आपके लिए नुकसान के रूप में ఆ आने पर నష్టము भी, దేవుడు మీకు లాభముగా మార్చివేస్తాడు. वो नुकसान को परमेश्वर आपके लिए लाभ के रूप में మీ बदल వైపు देगा। కీడు వచ్చినా अगर आपके ओर जो है नुकसान आने కీడు पर, కూడా లాభంగా మారిపోతుంది. और वो नुकसान भी आपके लिए लाभ మీరు में बदल యేసుక్రీస్తులో जाएगा। ఉంటూ మీ మీద అవమానం వచ్చినా और यीशु मसीह में रहते हुए आप अपमानित होते ఆ हैं, అవమానానికి రెట్టింపైన ఘనత కూడా యేసు మీకు और అనుగ్రహిస్తాడు. उस अपमानित के बदले में बहुत ज्यादा आदर भी उन्हें మీరు आपको ఏమైనా देगा। యేసుక్రీస్తు వచ్చిన తర్వాత లాస్ అయిపోయినా
जो जो आपने यीशु मसीह में आने के कारण आप लॉस हुए పే हैं, బ్యాక్ చేసే దేవుడు అక్కడే యేసుక్రీస్తు. నువ్వు లాస్ అయిన దానికంటే ఎక్కువగా దేవుడు తిరిగి మీకు అనుగ్రహిస్తాడు. और पे बैक करने वाला केवल यीशु मसीह है. आपने जितना लॉस हुआ है उससे ज्यादा परमेश्वर आपको నువ్వు देगा. యేసుక్రీస్తులో ఉన్నప్పుడు ఏ కారణాన్ని బట్టి ఏమైనా నష్టపోయినా, यीशु मसीह में रहने के कारण कोई भी कारण से आप कुछ भी क्यों ना नुकसान हुए हो, ఈవెన్ ఈ మాట గమనించండి, ఈవెన్ నీ మిస్టేక్ బట్టి నువ్వు ఏదైనా కోల్పోయినా, और इस बात को आप ध्यान दीजिए, आपकी गलती के कारण अगर आपने कुछ నేను भी మరలా खोया చెప్తున్నాను, है, నీ మిస్టేక్ బట్టే నువ్వేమైనా కోల్పోయినా, आपकी गलती के कारण ही अगर आप कुछ खोए हैं, నువ్వు యేసుక్రీస్తులో ఉన్నందువలన आप यीशु मसीह में है నువ్వు దాన్ని इसलिए తిరిగి పొందుకుంటావు. आप उसको वापस पाएंगे. అదే యేసుక్రీస్తులో నిజమైన సత్యం. और यही है यीशु मसीह में असली सच्चाई. ఈ మాట కొంతమందికి డైజెస్ట్ అవ్వదు. ये बात कुछ लोगों को डाइजेस्ट नहीं होगा. మరి డైజెస్ట్ అవ్వకపోతే వాళ్ళు నమ్మేది ఏం నమ్ముతున్నారు? अगर पछता नहीं है तो वो क्या विश्वास कर रहे అంటే हैं? వాళ్ళకి నచ్చిన వాళ్ళు దీవించబడాలి, వాళ్ళకి నచ్చని వాళ్ళు దీవించబడకూడదు. इसका मतलब है कि वे जो चाहते हैं वो आशीष पाना है, वो नहीं, जिन्हें नहीं चाहते वो आशीष नहीं पाना యేసుక్రీస్తు है. అందరికి సమానంగా అప్లై చేసే శక్తిని దేవుడు సిలువ మూలంగా మనకు అనుగ్రహించారు. यीशु मसीह हर एक के लिए एक समान रूप में रहने वाली सामत को शूली के द्वारा उन्होंने हमें दिया है. ఉదాహరణకి ఒక పాపం చేసిన వ్యక్తి యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ప్రభువా నన్ను మన్నించు అని దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటున్నాడు. अगर उदाहरण के लिए एक पापी जो है यीशु मसीह के पास आकर प्रभु मुझे क्षमा करो वो विनती करता ఆ है, వ్యక్తికి ఏం కావాలంటే పాప క్షమాపణ కావాలి. और वे व्यक्ति को क्या चाहिए? पाप का क्षमा उसे ఈ వ్యక్తి चाहिए. యేసుక్రీస్తు మొరపెట్టగానే ప్రభు తన ప్రార్థన ఆలకించి అని చెప్తున్న నీ పాపనికి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను, నేను క్షమించేస్తాను, వెళ్ళు సమాధానంగా వెళ్ళని ప్రభు చెప్తున్నారు. और ये व्यक्ति जैसे ही विनती करता है तो प्रभु उसे कहता है कि मैंने तेरे पाप को क्षमा किया है और कभी भी मैं उसे याद नहीं అక్కడి करूंगा. నుంచి తనక లోపల ఉన్నాక మరి యొక్క గిల్టీనెస్ తొలగిపోయి, నేరారోపణ వేసే ఆలోచన తొలగిపోయి సమాధానం అనుభవించి సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. నిజంగా తను నమ్ముతున్నాడు, ప్రభు నా పాపాన్ని క్షమించేశాడు, ఆయన నన్ను అంగీకరించాడని. और वहां से उसका जो अंदर में जो निंदा करने का जो सोच था, जो भी उसके अंदर गिल्टीनेस था, वो सब उसके अंदर से मिटा गया और वो सोचने लगा कि प्रभु ने मुझे क्षमा कर दिया है. ఎప్పుడైతే ఈయన ఇలాంటి ఎక్స్పీరియన్స్ లోపల నుంచి అనుభవిస్తా ఉన్నాడు, जब वो ऐसे अनुभव को अंदर से जब वो अनुभव कर रहा అంత है, ముందు ఏమేమైతే పనులు జరగటం లేదు, ఆగిపోయి ఉన్నాయో, उससे पहले जो जो काम होते नहीं थे, रुक गए थे, అన్ని దీని క్షమించబడిన తర్వాత, ఆయనకి నిశ్చయత కలిగిన తర్వాత తన లైఫ్ లో కొత్త కొత్త ఆశీర్వాదాలు రావటం ఆయన చూస్తా ఉన్నాడు కళ్ళారా. और ये क्षमा पाने के बाद उसके जीवन में वो जो है नए नए आशीष उसके जीवन में आना वो देखता ఇదంతా है. యేసుక్రీస్తు నన్ను క్షమించడం వల్ల నాకు కలిగే ఆశీర్వాదం అని తనకు విశ్వసిస్తా ఉన్నాడు. और वो विश्वास करता है कि ये सब केवल यीशु मसीह मुझे क्षमा करने के कारण मेरे जीवन में आने वाली आशीष అయితే है. ఈ వ్యక్తి ఏ విధంగా దేవుని చేత కనికరించబడి స్వస్థపరచబడి దీవించబడుతున్నాడో, और ये व्यक्ति जिस प्रकार से परमेश्वर से करुणा को पाकर चंगाई को पाकर जैसे आशीष को पा रहा है, ఈ వ్యక్తి ఆ విషయాన్ని తను తాను దాచుకోకుండా, అలాంటి ప్రజల సమాజం ఎంతో మంది ఉన్నారు కనుక వాళ్ళకు కూడా ఈ సత్యాన్ని చెప్పగలిగే రీతిలో ఉండాలి. और ये व्यक्ति जो है अपने आप में इसे छिपा के ना रखते हुए उसी के समान बहुत लोग इस समाज में हैं, उनके पास जाकर उसे बांटना है. యేసు క్షమించేవాడు, యేసు మన్నించేవాడు, ఆయన ఎంత ఘోర పాపినైనా సరే ఆయన క్షమిస్తాడు, ఎందుకంటే నేను క్షమించబడ్డాను, ఆయన మూలంగా ప్రభువు నన్ను ఆశ్రయించారని చెప్పటమే యేసు క్రీస్తుకి నామాన్ని మనం మహిమపరుస్తాం. और यीशु क्षमा करने वाला है, यीशु प्रेम करने वाला है, क्योंकि उनके द्वारा मैंने भी क्षमा को पाया है, ये बताना ही यीशु मसीह की महिमा करना है. సో నేను ఏమైతే రిసీవ్ చేసుకున్నానో, मैंने जो रिसीव किया है, యేసు అందరికీ ఇలాంటి కృపని అనుగ్రహిస్తారని చెప్పి ఈ వ్యక్తి బుద్ధిపూర్వకంగా అంగీకరించి అలాంటి జరుగుతున్న కార్యాలు జరుగుతున్నప్పుడు కూడా దాన్ని బట్టి సంతోషించగలగాలి. और ये व्यक्ति जो है यीशु मसीह ने जिस प्रकार से मैंने इस अनुग्रह को पाया है, इसी प्रकार से वो व्यक्ति भी उस अनुग्रह को पा रहा है, सोचकर जब वो आशीषित होता है तो उसे देखकर आनंदित होना है. ఈ వ్యక్తికి ఇంకో వ్యక్తి దగా చేశాడు. ये व्यक्ति को दूसरे व्यक्ति ने धोखा किया है. ఎప్పుడైతే ఆ వ్యక్తి యేసుక్రీస్తు వస్తున్నాడో, जब वो व्यक्ति यीशु मसीह के पास आता है, ఇతను నాకు ద్రోహం చేసిన వ్యక్తి
ये व्यक्ति तो मुझे धोखा देने वाला నాకు व्यक्ति నష్టం है, కలిగించిన వ్యక్తి, मुझे नुकसान पहुंचाने वाला व्यक्ति है, ఈ వ్యక్తి దీవించబడకూడదు, ये व्यक्ति आशीष ఈ नहीं వ్యక్తి पाना है, క్షమించబడకూడదు, ये व्यक्ति क्षमा ఈ नहीं వ్యక్తి पाना వర్ధిల్లకూడదు. है, ये व्यक्ति बढ़ना नहीं है। అలాగంటం ఏమైనా అర్థం ఉందండి? ऐसा कहना कुछ अर्थ है इसमें? మీరే చెప్పండి. आप ही कहिए। ఏమైతే యేసు ప్రభు శిలువలో ఉన్నాక రక్తంకి ఇచ్చిన క్రయధనము అందరికీ అని దేవుడు చెప్తా ఉంటే, जो शूली पे यीशु मसीह ने जो लहू को बहाया है वो सबके लिए है, जब वे कह रहे हैं ఇతను క్షమించబడ్డాడు, ఇతను విడుదల పొందాడు, ఇతను ఆశ్రయించబడతానే ఉన్నాడు. ये व्यक्ति क्षमा को पाया, छुटकारे को पाया और आशीष पाते ही रह रहा है। మరి ఈ వ్యక్తికి దగా చేసిన వ్యక్తి ముందు కనిపిస్తే, लेकिन जब ये व्यक्ति को धोखा देने वाला व्यक्ति जब सामने दिखाई देता है, మరి ఆ వ్యక్తికి కూడా అదే అప్లై అవుతుంది కదండి. वो व्यक्ति को भी वही अप्लाई ప్రభా होगा ना। మన్నించిన వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, जब वो व्यक्ति प्रार्थना నన్ను కూడా करता है, క్షమించు प्रभु ప్రభు मुझे అని చాలా क्षमा कर, ఘోరమైన పాపిని ప్రార్థన చేస్తా मैं ఉన్నాడు. बहुत बड़ा पापी हूँ, मुझे क्षमा అప్పుడు कर। దేవుడు ఆ వ్యక్తిని కరుణిస్తాడు, और तब वो परमेश्वर उस व्यक्ति पर करुणा ఆయన करता పాప క్షమ है, పొంది దేవుడు ఆ వ్యక్తిని కూడా ఆశీర్వదిస్తాడు, और वो पाप की क्षमा पाने के बाद परमेश्वर उसे भी आशीष ఆ వ్యక్తి देता కూడా है, వర్ధిల్తాడు. और वो व्यक्ति भी बढ़ता है। ఇలాగా వర్ధిల్తున్నప్పుడు ऐसे जब वो बढ़ रहा है, సమాజమంతా యేసుక్రీస్తు మహిమను కనుపరచగలిగే పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. पूरा समाज यीशु मसीह की महिमा को दिखाने के रूप में रहेगा। ఇది నిజమైన సత్యము, నిజమైన అంగీకారమైన దేవుని క్రియ. ये असली सच्चाई है और परमेश्वर के ओर से अंगीकार करने वाली कार्य है। ఎక్కడైతే ఈ యొక్క స్వార్థము, ఈ యొక్క మోసము, ఈ కుయుక్తి హృదయంలో పెట్టుకుని దుష్టత్వం పెట్టుకుని నేను మాత్రం దీవించబడాలి, ఆ వ్యక్తి నాకు దగా చేశాడు కనుక పైకి రాకూడదు అనే తలంపు ఎప్పుడైతే పనిచేస్తుందో, నేను చెప్తున్నాను, ఈ క్షమించబడిన వ్యక్తి క్షమాపణ క్యాన్సల్ అయిపోయి ఈ వ్యక్తికి నరక అగ్నిని దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. और जब ये व्यक्ति ऐसा सोचता है कि वो व्यक्ति तो मुझे धोखा दिया है, वो व्यक्ति कैसे आशीषित हो रहा है, कैसे वो बढ़ रहा है, ऐसा अगर आप सोचते हैं तो मैं बता रहा हूँ वो व्यक्ति के लिए केवल नर्क ही तैयार है। అలాంటి సబ్జెక్టే మనం చదువుకుంది 29వ అధ్యాయము మరి 12వ వచనం. और ऐसा सब्जेक्ट ही हमने जो पढ़ा है 29 अध्याय का ఐశ్వర్యమును 12वां वचन। గొప్పతనము నీ వల్ల కలుగును. धन और महिमा तेरी ओर से मिलती है। దేవుడు మీకు రెండు ఘనతలు ప్రభు ఇచ్చి మిమ్మల్ని గొప్ప చేయను గాక. परमेश्वर आपको ये दोनों आदर देकर आपको बढ़ाए करे। ఈ రెండు ఎక్కడి నుంచి వస్తుంది? ये दोनों कहाँ से आ रही है? దేవుడి నుంచి కలుగుతుంది. परमेश्वर की ओर మరి से आ रही है। ఎవరైనా ఆశీర్వదించబడుతున్నప్పుడు फिर कोई भी अगर आशीष पाता है, నీవు సంతోషించాలా లేకపోతే నీవు బాధపడాలా చెప్పండి? आपको आनंदित होना है या दुख होना है? దేవుని స్తోత్రం చెప్దాం. प्रभु की हम स्तुति करेंगे। हालेलुया। हालेलुया। ఆమేన్. आमेन। ప్రసంగి రాసిన గ్రంథం 5వ అధ్యాయంలోకి రండి. सबोपदेश के 5वें अध्याय में आइए। ప్రసంగి రాసిన గ్రంథం 5వ అధ్యాయం सबोपदेशक 5वां अध्याय। ఐదో అధ్యాయంలో నుంచి మనం 19వ వచనం చదువుకుందాం. 19th verse को हम पढ़ेंगे। మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును అన్నపానలు పుచ్చుకుంటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగిందని అనుకొనవలెను. वरन हर एक मनुष्य जिसे परमेश्वर ने धन संपत्ति दी हो और उनसे आनंद भोगने और उसमें से अपना भाग लेने और परिश्रम करते हुए आनंद करने की शक्ति भी दी हो, या परमेश्वर का वरदान है। ఎవరైనా ఆశ్రయించబడితే, ఎవరైనా మంచిగా ఉంటే, ఎవరైనా సుఖంగా ఉంటే ఆ యొక్క కృప, ఆ యొక్క దీవెన ఎవరిచ్చారు అనుకోవాలంట? దేవుని మూలంగా పొందుకున్నామని అనుకోవాలి. कोई भी अगर आशीषित रहते हैं, कोई भी अगर सुख से रहते हैं, कोई भी अगर शांति से रहते हैं, तो हमें क्या समझना चाहिए कि ये आशीष परमेश्वर ने ही उन्हें दिया है। స్తోత్రం చెప్పండి. स्तुति करेंगे। మీ దగ్గర ఎంత సొమ్మున్నా ఎంత లేకపోయినా, आपके पास कितना पैसा हो ఇల్లు या ఉన్నా ना हो, లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, आपके पास संपत्ति हो या घर हो या ना हो, ఒకరోజు మాత్రం దీవించబడతారు. एक दिन जरूर आशीष पाएंगे। లేకపోతే దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తారు. अगर नहीं है तो निश्चित रूप से परमेश्वर आपको देगा। నాకైతే ఇవ్వకపోయినా దేవుని స్తోత్రం, ఇచ్చిన దేవుని స్తోత్రం. నేనేంటంటే దీని మీద అంటే నా ఫోకస్
ఎర్త్లీ బ్లెస్సింగ్ మీద నేను ఫోకస్ కలిగి లేను నేను. मेरे लिए तो परमेश्वर दे, परमेश्वर की स्तुति हो, ना दे परमेश्वर की स्तुति हो, क्योंकि मेरा फोकस अर्थली ब्लेसिंग पर नहीं है। విశ్వాసులు కొంచెం బలహీనంగా ఉంటారు. विश्वासी थोड़ा निर्बल रहते हैं। వారికి ఈ సొత్తు ఇవన్నీ లేకపోతే अगर उनको ये संपत्ति ये सब कुछ नहीं रहता సమాజంలో है, గౌరవం ఉండదేమో, समाज में शायद हमें इज्जत నాకు नहीं నాకు मिलेगा, రెస్పెక్ట్ ఉందేమో, मुझे रेस्पेक्ट नहीं నన్ను ఎవరైనా मिलेगा, పట్టించుకోరేమో मुझे कोई नहीं पकड़ेगा। అనేక అపోహలో ఎక్కువ మంది విశ్వాసులు జీవిస్తూ ఉంటారు. ऐसे एक भ्रम में जो है विश्वासी जीते हैं, నిజమైతే అది కానే కాదు. लेकिन ये सच्चाई नहीं है। భక్తి కలిగి దేవుని వెంటాడుతూ ఉంటే अगर भक्ति के रखते हुए परमेश्वर के पीछे నువ్వు चलते रहते ఎప్పుడు हैं, ఎప్పుడు ఎప్పుడు కూడా సుఖముగా నెమ్మదిగా సుఖముగానే ఉంటాను. हमेशा हमेशा आप सुख से और शांति में నీకు ఏమి रहेंगे। కొరతలో ఉన్నట్టు ఎప్పుడు నీకు అనిపించదు. आपको कभी नहीं लगेगा कि आप कुछ कमी में है, ఎందుకంటే దైవ భక్తి అలాంటి సంతృప్తిని ఇస్తుందని బైబిల్ చెప్తుంది. क्योंकि दैविक भक्ति जो है ऐसे तृप्त को देता है, बाइबल కానీ कहता है। కొంతమంది భక్తిలో సాటిస్ఫై కారు. लेकिन कुछ लोग भक्ति में तृप्त नहीं ఎందుకంటే होते, వాళ్ళకున్న అలవాట్లు, వాళ్ళకున్న స్నేహాలు, వాళ్ళకున్న చుట్టుపక్కల ఉన్న కొంత మనసు అటు ఇటు పెడతా ఉంటారు కనుక అవన్నీ కావాలని కోరుకుంటారు. क्योंकि उनका जो मित्रता है, उनका जो मन यहाँ पे वहाँ पे रखते रहते हैं, इसीलिए कुछ चाहिए वे चाहते हैं। కనుక దేవుడు కొంతమంది భక్తులను కూడా ఆయన ఫైనాన్షియల్ రైజ్ లో ఆయన లిఫ్ట్ చేస్తున్నాడు, దీవిస్తా ఉన్నాడు. इसीलिए परमेश्वर उनके भक्तों को भी फाइनेंशियली वे ऊंचा उठा रहे हैं। అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి. लेकिन एक विषय को हम ध्यान దేవుడు दें, మన ఆశీర్వదించినప్పుడు जब परमेश्वर हमें आशीष करता ఇది है, దేవుని మూలం కలిగిందని చెప్పి దేవునికి మనం మహిమకరంగా జీవించాలి. ये परमेश्वर की ओर से मिला है, हम जानकर हमें परमेश्वर की महिमा करना అది है। ఒక్కటి చేయగలిగితే, अगर ये एक काम आकर आप ఆ करते దేవుని हैं, నుంచి వచ్చిందని నువ్వు నమ్మితే ये परमेश्वर की ओर से आया है, आप विश्वास करते ఆ हैं, ఆస్తి నీ పైన ఉంటది. ఆ ఆస్తి నీ పిల్లలు అనుభవిస్తారు. वह संपत्ति आपके साथ रहेगी और आपके बाल बच्चे उसे अनुभव करेंगे। దేవుని నుంచి వచ్చిందని నువ్వు నమ్మితే अगर ये परमेश्वर की ओर से आया है, आप विश्वास నువ్వు करेंगे, భక్తిలో తొలగిపోవు, आप भक्ति से नहीं हटेंगे, విశ్వాసంలో తొలగిపోవు. विश्वास से नहीं हटेंगे, నిన్ను ఆ డబ్బు నిన్ను విశ్వాసాన్ని భ్రష్టులు చేయదు. और वो धन आपके विश्वास को भ्रष्टता में नहीं लेके जाएगा। ఒకవేళ గాని అలా గాని చేయకపోతే, लेकिन अगर ऐसा नहीं करेंगे, కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు హెచ్చరించినట్లుగా नए नियम में प्रेरित पौलुस ने जैसे चेतावनी दी है, మనం ఆ మాట మనం చదువుకుందాం. हम वो बात को पढ़ेंगे। ఆ మాట చదివితే రెండు కంపేర్ చేసి అప్పుడు నేను చెప్తాను మీకు. वो बात को पढ़कर दोनों को कंपेयर करके मैं बताऊंगा। మొదటి తిమోతి 6వ అధ్యాయము, पहला तिमोथियस का 6वां अध्याय, మొదటి తిమోతి 6వ అధ్యాయం पहला तिमोथियस 9వ వచనం, 9 వర్స్ 6:9। 6:9. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశంలోను ముంచివేయును. पर जो धनी होना चाहते हैं वे ऐसी परीक्षा और फंदे और बहुत सी व्यर्थ और हानिकारक लालसाओं में फंसते हैं, जो मनुष्यों को बिगाड़ देती है और विनाश के समुद्र में डुबा देती है। 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. क्योंकि रुपये का लोभ सब प्रकार की बुराइयों की जड़ है। కొందరు దాన్ని ఆశించి విశ్వాసం తొలగిపోయి నానా బాధలు తమ్మిని తాము పొడుచుకొనిరి. जिसे प्राप्त करने का प्रयत्न करते हुए बहुतों ने विश्वास से भटककर अपने आप को नाना प्रकार के दुखों में छलनी बना लिया है। దేవుడు ధనానికి వ్యతిరేక కాదు కానీ, पौलुस जो है धन के विरोध तो नहीं है, ఆ పౌలు ధనానికి వ్యతిరేక కాదు, తిమోతి కూడా అదే నేర్పిస్తా ఉన్నాడు. और पौलुस धन के विरोध नहीं है, और उसी विषय को तिमोथियस भी वही सिखा रहा है। అయితే కొంతమంది ప్రజలు ద ప్రయారిటీ ఇస్ ఏ మనీ అని చెప్పి దాని వెనకాల పడతా ఉన్నారు. लेकिन कुछ लोग जो है प्रायोरिटी पैसा है, धन है, उसके पीछे जा रहे हैं। చాలా వ్యత్యాసం ఈ విషయాలు గమనించి చిన్న చిన్న అర్థాలే ఉన్నాయి, కానీ చాలా మీ విశ్వాసం దానిపై దేని మీద ఆధారపడదని చెప్పి మీరు సరి చేసుకోవాలి. ये बहुत छोटे छोटे ही इसके बीच में अंतर है, लेकिन आपका विश्वास किसके ऊपर आधारित है, आप उसको ध्यान देते हुए आपको ठीक करना నాకు है। సమాజంలో రెస్పెక్ట్, హానరు, ఘనత రావాలి కనుక, समाज में रेस्पेक्ट आदर आना है, इसलिए 10 మంది నాతో రావాలి కనుక, 10 लोग मेरे साथ आना है, इसलिए ఎక్కడైతే పంచదార ఉంటుందో అక్కడే చీమలు ఎలాగ దోస్తాయో, जैसे जहाँ पे चीनी रहती है वहीं पे चींटी भी जैसे आती ధనికులకి है। స్నేహితులు ఎక్కువగా ఉంటారు, దరిద్రులకైతే ఉన్న స్థితిలో పారిపోతారని లేఖనాలన్నీ బట్టి.
और पवित्र शास्त्र के अनुसार जो धनवान है उनके ज़्यादा मित्र रहेंगे और जो निर्धन है उनके मित्र रहने वाले भी छोड़ के चले जाएंगे। ఇవన్నీ మాటలు నమ్ముకుని ये सारे बातों को विश्वास దేవుని करके, పెడచెవి పెట్టి परमेश्वर को बगल रखकर, నిత్యత్వాన్ని పెడచెవి పెట్టి अनंतता को बगल యేసు रखकर, కార్చిన అమూల్యమైన రక్తము చేత కొనబడిన ఆ విలువైన సత్యాన్ని పెడచెవి పెట్టి और यीशु ने जो लहू बहाकर हमें उनके बहुमूल्य लहू से खरीदा है, उस सच्चाई को बगल ఒక में ప్లానింగ్ रखकर, కలిగి ఒక ఫోకస్ కలిగి एक प्लान और एक फोकस रखते हुए డబ్బు గలవాళ్ళు అయిపోవాలి, धनवान बन जाना ఆస్తిపరులు है, అయిపోవాలి, बड़ा संपत्ति हमें पाना ఒక है। 1 ఇయర్ లో ఇంత 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 స్థితికి వెళ్ళిపోవాలి, एक साल में ऐसे 5 ఇయర్స్ లో ఇంత క్రోర్స్ వచ్చేయాలి, 5 साल में इतने करोड़ आना 10 है, ఇయర్స్ లో ఇన్ని కోట్లు వచ్చేయాలి और 10 सालों में इतने करोड़ आना है। అని కానీ ఫోకస్ కలిగి మానవుడు దిగిపోతే ऐसे फोकस से अगर ये मनुष्य उतर जाता है, ఆ మనుషుడు నష్టంలోను నాశంలోను ముంచివేయబడతారని బైబిల్ చెప్తుంది. बाइबल कहता है कि वो मनुष्य जो है नाश में विनाश किया जाएगा, శోధనలోను ఉరులోను పడతారంట. और वो जो है बहुत प्रकार के तकलीफों में वो गिर అలాంటి వారే जाएगा। అలాంటి వారే అలాంటి వారే అలాంటి వారే విశ్వాసంలో తొలగిపోతారంట. और ऐसे लोग ही जो है विश्वास से हट जाएंगे। దేవునికి స్తోత్రం కలుగుగాక. प्रभु की स्तुति हो। హల్లెలూయా. हालेलुया। ఎవరు విశ్వాసంలో తొలగిపోతారు, कौन विश्वास से भटक ఎవరు जाएंगे? భ్రష్టులైపోతారు, कौन भ्रष्ट हो ఎవరికి जाएंगे? సమస్యలు, किसको समस्या ఎవరికి है? నష్టాలు, किसको नुकसान ఎవరికి है? నిద్రలేనితనము, किसको है जो रात भर ఎవరికి नहीं सो నెమ్మది पाते? లేదు, किसको शांति नहीं ఎవరికి है? తిప్పలు, किसको तकलीफ ఎవరికి है? సమస్యలు. किसको समस्याएं हैं? డబ్బు సంపాదించాలని గొప్పలకు వెళ్ళిపోయే వారికి ఎన్ని ఫ్రీ గిఫ్ట్ గా దొరుకుతాయి. जो पैसे कमाने के लिए बड़े बड़ाइयों के लिए ऊपर चले जाते हैं, उन सबको ये सारे विषय फ्री गिफ्ट में मिलते हैं। కానీ బైబిల్ డబ్బుకి వ్యతిరేకి కాదు అనే విషయాన్ని మనము గమనించకపోతే మీకు ఆ విషయమే అర్థం కాదు. దేవుడు మనం ఎలా నడిపించాలనుకుంటున్నారు. बाइबल धन के विरोध नहीं है। अगर आप इस विषय को नहीं समझ पाएंगे तो आपको विषय ही समझ में नहीं आएगा। ఒక్క వాక్యం చూపిస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. एक वचन मैं दिखाऊंगा, उसके बाद आपको क्लैरिटी आएगा। మీకు కాదు ఆ మాట, ధనవంతులకి. आपके लिए नहीं है, वो धनवानों के लिए। మన సంఘంలో ధనికులు, ఆత్మీయంగా ధనికులు ఉన్నారు తప్ప భౌతిక ధనికులు ఒక్కరు కూడా లేరు. हमारे कलीसिया में आत्मिक धनवान है, लेकिन भौतिक धनवान एक भी नहीं है। మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం ఇది. आप अंगीकार करिए या ना करिए, అలా सच ఉంటే है। నాకు ఒక 10 లక్షలు చెక్ రాసేవండి. अगर ऐसे है तो एक 10 लाख का चेक मुझे लिख के दीजिए। ఉన్నారు ఎవరైనా? ఉంటే నాకు 10 లక్షలు చెక్ ఇవ్వండి అంటున్నాను. है कोई ऐसा? నా దగ్గర ఉంటే నేను కూడా ఇచ్చేది. నేను కూడా ఫిజికల్గా అంత ఐశ్వర్యవంతుడేం కాదు నేను. मैं भी फिजिकली उतना धनवान नहीं हूँ। నా దగ్గర ₹1 ఉంటే నిజంగా మీకు చెక్ ఇచ్చేస్తాను 10 లక్షలు. मेरे पास अगर करोड़ रहता तो मैं आपको 10 लाख चेक అది लिख నాకు के పెద్ద देता। అంత కష్టమేం కానే కాదు ये ఇవ్వడం. मेरे लिए बड़ी तकलीफ की बात नहीं है, గివింగ్ హార్ట్ అనేది నాకు ఉంది, ఇవ్వగలుగుతాను నేను. क्योंकि मैं देने वाला हृदय मेरे अंदर है, मैं दे सकता సో हूँ। ఓన్లీ ధనవంతుల కొరకు రాయబడ్డది. మన దగ్గర ధనవంతులు లేరు, అందుకే మీ కొరకు కాదన్నాను ముందే అన్నాను. ये धनवानों के लिए लिखा गया है, हमारे बीच में धनवान नहीं है, इसलिए అదే मैंने అధ్యాయం कहा। 17వ వచనం చూద్దాం. उसी अध्याय के हम 17th वर्ष को देखें। ఇహమందు ధనవంతులైన వారు, అంటే వాళ్ళ కొరకు చెప్తానన్నా, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవునిందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. దేవునికి స్తోత్రం. आमीन। इस संसार के धनवानों को आज्ञा दे कि वे अभिमानी ना हो और चंचल धन पर आशा ना रखे, परंतु परमेश्वर पर जो हमारे सुख के लिए सब कुछ बहुतायत से देता है। డబ్బు ఉన్నా కానీ బైబిలే అంటుంది దానికి అస్థిరమైన ధనము, దెర్ ఇస్ నో గ్యారంటీ అంటుంది. और धन रहने पर भी बाइबल कहता है कि धन जो है चंचल है, उसका कोई गारंटी नहीं అంటే है। అది ఎక్కడైనా ఎప్పుడైనా ఎగిరిపోతుంది. उसका मतलब है कहीं पर भी कैसे भी वो उड़ जाएगा। మీ దగ్గర కనిపిస్తుంది కానీ నువ్వు తినలేవు. आपके पास दिखाई देगा लेकिन आप नहीं खा అది सकते। ఎప్పుడు ధరించుకుని రెక్కలు ధరించి ఎగిరిపోతుందో మీకే తెలియదు. आप ही नहीं जानते वो कब पंख लगाकर उड़ जाएगा। ధనం ఒక మాయ. धन एक माया है। మీ దగ్గర ఇక్కడ ఉంటుంది. आपके पास यहाँ रहेगा। ఒక ధనికుడి దగ్గర ఉన్న ఒక జబ్బు ఏంటంటే, एक धनवान के पास रहने वाली एक बीमारी అంటే क्या है? ధనికుడు కాదు, ధనం సంపాదించాలి అనుకున్న వాని యొద్ద ఉన్న జబ్బు ఏంటంటే, जो धन को कमाने का जो प्रयत्न करते हैं, उनके पास रहने वाला क्या बीमारी ఎప్పటి है? వరకు అయితే డబ్బు ఉండదో బానే ఉంటాడు. जब तक उसके पास धन नहीं रहता ठीक ही रहता है। జీవితం ఎన్నటికీ కూడా తన ₹1,00,000 చూడని వ్యక్తి బానే ఉంటాడు.
जीवन में कभी भी वो 1 लाख भी नहीं देखने वाला व्यक्ति एकदम ठीक సడన్ रहता గా है। 1,00,000 రూపాయలు తన దగ్గర వచ్చేసాయి అనుకోండి, अचानक 1 लाख जब उसके पास आ जाते हैं, ఆ వ్యక్తి ఎన్ని మెలికలు తిరిగిపోతాడో, वो व्यक्ति कितना ज्यादा घूमने लगता है ఎంతగా కొత్త కొత్త చేయడానికి ట్రై చేస్తా ఉంటాడు, और कुछ कुछ नया नया करने का प्रयत्न విచిత్ర करता है। విచిత్రమైన చేష్టలు చేస్తాడు, बहुत विचित्र विचित्र कार्यों को ఏదో करता है, చెప్పుకోవాలనుకుంటాడు, कुछ बताने का प्रयत्न ఏదో करता है, ఆకర్షించుకోవాలనుకుంటాడు, कुछ आकर्षित करने का ఏదో प्रयत्न करता గొప్పోడని है, ఫీల్ అవుతా ఉంటాడు. कुछ अपने आप में बड़ाई करने का प्रयत्न करता है। ఆ పిచ్చోల్ని ఎంతో మంది చూసాను నేను. ऐसे पागलों को हमने बहुत सारे लोगों को ఎందుకంటే देखा है, 1,00,000 రూపాయలు జీవితకాలం చూడలేదు, क्योंकि वो जीवन भर में उसने 1 लाख नहीं సడన్ గా देखा। 1,00,000 రూపాయలు చూశాడు, अचानक 1 लाख को देखा, అన్ని వెరైటీగా ఉన్నాయి, सब कुछ एकदम अलग है। కళ్ళేమో నెత్తికెళ్ళిపోయాయి, आंखें जो है सिर के ऊपर चढ़ गए, మాట ఏమో మారిపోతుంది, अब बातें बदल गए, ఓకే మెలికలు తిరిగిపోతున్నారు, ज्यादा वो एकदम घूम रहे हैं, కొంచెం భాష తీరు మారిపోతుంది, उनकी भाषा का जो विधान है बदल కొంచెం మనిషి गया, ఏమో ఏకంగా అది అయస్కాంతం పెట్టినట్టుగా ఒకే చోట అలాగే ఉంటుంది కదలకుండా. और मनुष्य को जो है एक मैग्नेट रखने के समान उसको ऐसे ही खड़ा होता है। అలాంటి పరిస్థితులు భక్తిగా ఉన్న వ్యక్తులు కొంచెం డబ్బు రాగానే ఇన్ని మెలికలు తిరుగుతా ఉన్నప్పుడు, और भक्ति रखते हुए ऐसी परिस्थिति में थोड़ा जब पैसे आता है तो इतने वो मुड़ जाते हैं, तो ఆత్మీయమైన విషయాల్లో గ్రహింపు లేకుండా आत्मिक विषयों में बिना जानकारी के చక్కగానే ఉంటారు, భయభక్తులు కలిగి వినయంగానే ఉంటారు, भय भक्ति रखते हुए अच्छे से ही रहते हैं, మంచిగా భక్తి చేస్తారు, మంచిగా ఆరాధిస్తారు, మంచిగా బైబిల్ చదువుతారు, మంచిగా పాటలు పాడతారు, అన్ని బాగుంటాయి. अच्छे से प्रार्थना करते हैं, आराधना करते हैं, अच्छे से भक्ति करते हैं, गाना गाते हैं, सब कुछ ठीक ఒక रहता జరిగింది, है। ఒక మెరకలు ఏమైనా జరిగిపోయింది అనుకోండి, ना होने वाला एक अद्भुत अगर हो गया ఇంకా వాళ్ళని పట్టుకోలేం మనం. तब हम उन्हें नहीं पकड़ सकते। అది అంటే పనికిరాని అది బంగారమైనా సరే కొంచెం బయట చూపిస్తూ ఉంటారు, ఇదిగో నాకు కూడా అది చిన్న స్టోర్ బంగారం నాకు తెలుసు అనుకోండి, కానీ చూపిస్తూ ఉంటాను, ఇదిగో నేను కూడా చాలా పెద్ద గ్రాములు వేసుకున్నానని చెప్పి. और बेकार सोना को जो है बाहर निकाल के दिखाते रहते हैं, ఓకే మెడలో అంతా ఏదో కలుగునని చెప్పి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు, और कुछ मैंने अपने गले में डाला है, अपने आप को दिखाने का प्रयत्न करते हैं। మాటలు పరిస్థితులన్నీ మారిపోతూ ఉంటాయి. सारी बातें परिस्थितियां सब कुछ बदल जाती है। దేవునికి తలంపు ఎలాగొస్తుంది, ఈ వ్యక్తికి ఏం చేయాలని చెప్పి నాకేం వస్తుందో నేను చెప్తున్నాను. परमेश्वर को ये उस व्यक्ति के प्रति क्या किस प्रकार का विचार आएगा मैं नहीं जानता, मुझे కొంచెం क्या आता है मैं కొంచెం बताऊं। దీవిస్తేనే थोड़ा अगर आशीष करते ही ఈ వ్యక్తి తన ఆత్మీయతని కోల్పోయే అంత ప్రమాదకరం కానీ ఈ వ్యక్తిలో ఉంటే, ये व्यक्ति अपने आत्मिक जीवन को ही खोने के उस परिस्थिति में अगर ये व्यक्ति है तो ఆ వ్యక్తి విలువైన రక్తం చేత ప్రభు సంపాదించి పరలోకంలో చూడాలనుకున్న ప్రభుకి वो व्यक्ति जो परमेश्वर ने अपने बहुमूल्य लहू से खरीद कर उसे स्वर्ग में देखने चाहा, वो व्यक्ति को ఆ వ్యక్తి విశ్వాసంలో భ్రష్టులైపోయి నరకాగ్నిలో చూడవలసిన పరిస్థితి కానీ దేవునికి ఏర్పడితే, और वो व्यक्ति विश्वास में भ्रष्ट होकर उसको नरक में देखने की परिस्थिति अगर परमेश्वर के सामने आती है, దేవుడు ఆ వ్యక్తికి ఐశ్వర్యం ఇచ్చి నరకానికి పంపిస్తాడా? परमेश्वर उस व्यक्ति को ऐश्वर्य देके क्या उसे नरक में भेजेगा? మీరు చెప్పండి. आप ही बताइए। మీ మెలికలు తిరగటం, అతిశయం వచ్చేయటం, అహంకారం వచ్చేయటం, భక్తిని మర్చిపోవటం, లెక్క చేయకపోవటం, ఉన్న ఆ పరిస్థితి వచ్చి నువ్వు కొత్త కొత్త సీన్లు చూపిస్తూ ఉంటే మేము దాన్ని తట్టుకోలేము. మనం అర్థమైందా? మేము దాన్ని తట్టుకోలేము. ఒక దైవజనుడికి నాకేమనిపిస్తుంది, ప్రభువా ఎందుకు నాయనా ఈ వ్యక్తికి డబ్బు, ముందే బాగా ఉన్నాడు కదా, ఈ కూనంత ఇచ్చిన తర్వాత దాన్ని సంపాదించుకునే కెపాసిటీ కూడా తనకు లేనప్పుడు ప్రభువా ఈ వ్యక్తిగా డబ్బు నిజంగా ఈ వ్యక్తిని భ్రష్టులు చేసేస్తుంది. అలాంటి పరిస్థితి అయితే ఈ వ్యక్తికి నాయన డబ్బే ఇవ్వకుండా ఆ పేదరికంలో దరిద్రులు ఉంటేనే మంచిది నాయన, అందులోనే నిన్ను సేవిస్తూ నీ రాజ్యానికి వస్తే అతన్ని రాజ్యాన్ని పోగొట్టుకునేవాడు కాదు సంపాదించుకునేవాడుగా ఉంటాడు ప్రభువా అని చెప్పే నేను ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయగలను తప్ప, ప్రభు 1,00,000 వచ్చింది ఇంకో 10,00,000 ఈ ప్రభు అని ఇంకా స్పెషల్ ఎఫెక్షన్ నేను కళ్ళారా చూడలేను నేను. దేవునికి స్తోత్రం కలుగాక, చేతులకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో ఎందుకు అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందంటే దేవునికి కాదు ప్రాబ్లం. प्रॉब्लम कहाँ पे है? परमेश्वर के पास प्रॉब्लम नहीं है। ఎంతమందికి అర్థమైంది? कितने लोगों को समझ में आया? ఇది నాకు ఎప్పుడో అర్థమైపోయింది. ये मुझे बहुत पहले ही समझ में आया। అందువలన బంగారం మీద, డబ్బు మీద, ఆస్తి మీద, ఇవన్నీ నేను కారు కొనుక్కున్న దాని మీద, దేని మీద మనసు నాకు ఉండదు. ఎందుకంటే నన్ను జీవింపజేసేది నేను ప్రభువే,
నన్ను బలపరిచిదే ప్రభువే, ఆ నిత్యతం కావాలని చెప్పి ఆ స్థిరమైన ధనం మీద నమ్మకం ఉంచి ఉన్నాను, ఆయన మీదే విశ్వాసం కలిగి ఉన్నాను. ఎందుకంటే ఆయనే సమస్తమును ధారాళముగా దయచేసి దేవుడు ఎందే నా నమ్మిక ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం. हालेलुया, प्रभु की हालेलुया। स्तुति करेंगे। मेरा विश्वास जो है इस सोने पर, इस चांदी पर, संपत्ति पर, धन पर, या मैंने जो कार खरीदा है उसके ऊपर, किसी के ऊपर नहीं रहता, लेकिन जो सब कुछ देने वाला जो स्वर्ग में मेरा पिता है, उन्हीं के ऊपर मेरा विश्वास है, जो मुझे अनंतता को देता है। నీవు నీ దగ్గర ఐశ్వర్యము ఘనత వచ్చినప్పుడు ఈ కొత్త కొత్త సీన్లు చూపించుకొని ఉంటే నువ్వు అందులో ఇంకా గొప్ప స్థాయిలోకి ఎదుగుతావు. ఎందుకంటే దేవుడిని నమ్ముతాడు, దేవునికి ఇస్తే నీ వల్ల నష్టం లేదని చెప్పి ఇంకా 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 ఆయన ఇస్తానే ఉంటాడు. जब परमेश्वर आपको आशीष करता है तो अगर इस तरह के नए नए तौर तरीके ना करते हुए आप उसके कारण प्रभु की स्तुति करते हुए उनके ही मार्ग में अगर आप रहेंगे तो परमेश्वर आपको और ज्यादा देगा और आप ऊंचा बढ़ते जाएंगे। చివరి వచనం చదివి మనం ముగించుకుందాం. आखिरी वचन को पढ़कर हम समाप्त करेंगे। సామెత గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. नीति वचन 10वां अध्याय 22 वर्स। సామెతలు 10:22 చదివి మనం ప్రార్థన नीति చేసుకుందాం. वचन 10:22 నోట్ చేసుకొని కూడా ఆ మాట. आप उसे नोट भी कर लीजिए। యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. धन यहोवा की आशीष ही से मिलता है और वह उसके साथ दुख नहीं मिलाता। నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. 22. धन यहोवा की आशीष ही से मिलता है और वह उसके साथ दुख नहीं मिलाता। ఓకే. హిందీలో ఉన్న ఆ ట్రాన్స్లేషన్ కొంచెం వ్యత్యాసం ఉంది, కానీ తెలుగులో ఏముందంటే నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఇట్ మీన్స్ మనం ప్రయాసపడితే ఆ యొక్క ఐశ్వర్యం పెరిగిపోదు, అది దేవుడిచ్చిన ఆశీర్వాదం అని స్పష్టం చేస్తున్నారు. और मनुष्य तेलुगु बाइबल के अनुसार मनुष्य अगर प्रयास करे तो उसके द्वारा उसका ऐश्वर्य ज्यादा नहीं होगा। परमेश्वर का वचन हमें बहुत स्पष्ट रीति से बता रहा ఈ है। మాట బట్టి నాకు ఏం అర్థం అవుతుందంటే ये बात के अनुसार मुझे क्या समझ में आता है, దేవుని నుంచే మనకు ప్రమోషన్ కలుగుతుంది తప్ప, परमेश्वर की ओर से ही हमें प्रमोशन मिलता దేవుని है। నుంచే మన కొత్త ద్వారాలు తెరవబడతాయి తప్ప, परमेश्वर की ओर से ही हमारे लिए नए द्वार खुलना है। దేవుని తప్ప వేరే రూట్ మన కొరకు ప్రిపేర్ చేసి దేవుడు పెట్టలేదు. परमेश्वर के सिवा और कोई नया मार्ग परमेश्वर ने हमारे लिए बना के नहीं रखा ఓన్లీ है। వన్ డోర్ మన ప్రాస్పరిటీకి, ఇట్స్ ఎ గాడ్. केवल एक ही दरवाजा है हमारी उन्नति के लिए, वो है परमेश्वर। ఇప్పుడు నీకు అత్యవసరమైన అవసరం ఉంది, आपको अभी बहुत बड़ी जरूरत है నీకు దాని కొరకు ధనము కావాలి. और उसके लिए आपको धन की जरूरत నా है। ప్రభు ఆ ధనమును నీకు ఇస్తాడు. मेरा प्रभु वो धन को आपको देगा। క్రైస్తవ జీవితాలకు ఉన్నాక ఒక బ్యూటిఫుల్ విషయం ఏంటంటే मसीह जीवन में एक बहुत सुंदर विषय क्या है, మన కలిగి ఉండి ఏ పనులు ఆరంభించం, हम जो है हम कुछ रख कर कुछ कामों को आरंभ नहीं करते। అది ధనవంతులు అలాగ ఆరంభిస్తారు. धनवान ऐसे आरंभ करते हैं। మన సమస్తము ధారాళంగా దయచే దేవుడి యందే మన విశ్వాసం ఉంచాం కనుక हम सब कुछ देने वाले परमेश्वर के ऊपर ही विश्वास रखे हैं, इसलिए ఫిలిప్పి 4:19 ప్రకారంగానే ఆ బ్యాంక్ అక్కడ రాయబడ్డది. और फिलिपियों के 4:19 के अनुसार ही वो बैंक वहाँ लिखा गया है। ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఎన్ని బ్యాంకులు ఉన్నాయి కదండి. जैसे ऐसी बैंक है, कैनरा बैंक है, सिंडिकेट बैंक है, बहुत सारे बैंक है। ఆ బ్యాంకులన్నీ ఉన్నాయి. బైబిల్లో కూడా ఒక బ్యాంక్ ఉంది. ये सारे जैसे बैंक है, बाइबल में भी एक बैंक है ఆ బ్యాంక్ పేరు ఏంటంటే ఫిలిప్పి 4:19. और वो बैंक का नाम है फिलिपियों के 4:19। ఏంటి పేరు, ఏంటి బ్యాంక్ పేరు? बैंक का नाम क्या ఫిలిపియన్స్ है? 4:19. फिलिपियों का 4:19। కొంచెం చెప్పండి, కొంచెం. थोड़ा बोलिए। ఫిలిపియన్స్ 4:19. फिलिपियंस 4:19 जोर से बोलिए। ఆమేన్. దట్ ఇస్ అవర్ బ్యాంక్ అన్నమాట. वो हमारा बैंक है। సో అది ఏం చెప్పిందంటే ये क्या कहता है, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. मेरा परमेश्वर भी अपने उस धन के अनुसार जो महिमा सहित मसीह यीशु में है तुम्हारी हर एक घटी को पूरा करेगा। మీకు ఒక అవసరం వచ్చింది, आपको एक जरूरत है, అవసరం డైలీ రాదు.
और हमेशा जरूरत नहीं आती है। అకస్మాత్తుగా కొన్ని పరిస్థితులు తారుమారు అవుతూ ఉంటాయి, మనకు అవసరాలు కలుగుతూ ఉంటాయి. और अचानक से जब कुछ परिस्थितियां इधर उधर होती है तो हमें जरूरतें आती है, ఇన్ క్రైస్ట్ లో, క్రీస్తు యేసు నందు लेकिन मसीह में మన అవసరాలు మాత్రం తీర్చబడతాయి. हमारी सारी जरूरतें पूरी होती है। సో మనకు బ్యాంక్కి మనకి ఎబిలిటీ అంటే కలిగించేది ఎవరంటే యేసుక్రీస్తు. और हमारा बैंक, हमारी एबिलिटी देने वाला कौन है? यीशु मसीह है। అయితే మనం ఆ తాళం చేయండి అంటే బై ఫెయిత్, విశ్వాసం. और वो कुंजी क्या है? विश्वास है। సో దేవుని యొక్క మాటలు మనం విశ్వసించినప్పుడు, जब हम परमेश्वर के बातों को विश्वास करते యేసు हैं మీద మన నమ్మకం ఉంచినప్పుడు, और यीशु के ऊपर जब हम विश्वास रखते మీకు हैं, అవసరమైన టైంలో దేవుడు మాత్రం పెడచెవి పెట్టుకోడు, ముఖం తిప్పుకోడు, వెనకంజ వేయడు, మీకు సహాయం చేస్తాడు ఆయన. और आपको जब जरूरत है तो उस समय पर परमेश्वर ना अपने चेहरे को मोड़ लेता है, ना वो पीछे हट जाता है, लेकिन आपकी जरूरतों को वो देकर आपकी सहायता करता है। ధనికులు డబ్బు చూసుకుని ప్లాన్ చేసుకుంటారు. धनवान उसके पैसों को देखकर वो प्लान बनाते అంటే ఒక हैं। 10 లక్షలు చేతిలో పెట్టుకుని एक 10 लाख हाथ में रखकर ఒక 7 లక్షల ఇల్లుని కట్టుకోవడానికి ట్రై చేస్తారు. 7 लाख का घर बनाने का प्रयत्न करते అంటే हैं, వాడికి నమ్మకం లేదు 7 లక్షలు పూర్తవుతాయని చెప్పి. क्योंकि उसे विश्वास नहीं है कि वो 7 लाख में पूरा होगा। ఎక్కువ అవుతాయి అందుకే చెప్పి ఎక్స్ట్రా ముందే పెట్టుకుంటాడు. ज्यादा होगा सोचकर वो पहले ही थोड़ा धन पहले रखता కానీ है। క్రైస్తవులకు ఉన్న సీక్రెట్ ఏంటంటే, लेकिन मसीहों का सीक्रेट क्या है? చేతిలో ఒక 50,000 30,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, हाथ में 10,000 या 30 या 50,000 रह सकता है। ముందే 10 లక్షలు ప్లాన్ వేస్తాడు. पहले ही 10 लाख का प्लान बनाते చేతిలో हैं। ఉన్నది 20,000 30,000. हाथ में 20-30,000 ही ఇది ఎవరికి रहता అర్థం है। కాదు. ये किसी को समझ में नहीं ఇది आता। విశ్వాసం చిన్నగా అడుగేస్తాడు, और ये विश्वास के साथ एक छोटा कदम डालता దేవుడు है, కంప్లీట్ చేస్తాడు. परमेश्वर उसे पूरा करता చివరిగా है। చూసులోకి आखिरी में जब हम देखते हैं 14 లక్షలు 15 లక్షలు బడ్జెట్ అవుతుంది. 14 या 15 लाख का ఇది बजट ఎలాగైందిరా हमें బాబు, दिखाई కళ్ళు తెరిచి देता చూస్తా ఉంటే है। ये कैसे हुआ हम जब देखते हैं, ఎవరికి అర్థం కాదు. किसी को समझ में नहीं ఎవరికైనా आता, చెప్పినా వాళ్ళు విశ్వసించరు. और किसी को बताने से भी वो विश्वास नहीं कर ఎందుకంటే पाते, విశ్వాస యొక్క స్టోరీలు, విశ్వాస కథలు ఇలాగే ఉంటాయి. क्योंकि विश्वास की कथा ऐसे ही रहती है। సమస్తమును ధారాళంగా దయచేసి దేవునిందే నమ్మిక ఉంచాలి. सब कुछ आसानी से देने वाले परमेश्वर के ऊपर ही हमारा विश्वास रहना चाहिए। ఎందుకంటే మన విశ్వాసం దేవుని మీద ఉన్నప్పుడు जब हमारा विश्वास परमेश्वर के ऊपर रहता ఆయన है, మన కొరకు అన్ని చేయగలుగుతాడు. वो हमारे लिए सब कुछ कर सकता है। ఘనత ఐశ్వర్యము దేవుని నుంచే కలుగుతుంది. आदर और धन परमेश्वर की ओर से ही ఈ मिलता నెలలో है। మీకు ఏ అవసరం ఉందో నాకు తెలియదు. इस महीने में आपकी क्या जरूरत है मैं దేవుడు नहीं ప్రతి जानता। అవసరతను యేసు ప్రభు పేరట మీకు తీర్చివేస్తాడు. ఆయన परमेश्वर उन यीशु के नाम से उन आपके हर एक जरूरतों को पूरा कर దేవుడు देगा। మిమ్మల్ని గొప్ప చేయను గాక, परमेश्वर आपको దేవుడు महान మిమ్మల్ని बनाए, హెచ్చించును గాక, परमेश्वर आपको ऊंचा దేవుడు మిమ్మల్ని करे, ఆశ్రయించును గాక, परमेश्वर आपको आशीष करे, దేవుడు మిమ్మల్ని గొప్పవారుగానే ఉంచును గాక. और परमेश्वर आपको महान व्यक्ति के रूप में ही रखे। ఆయన గొప్పగా మిమ్మల్ని ఎంచుతున్నప్పుడు जब वो आपको महान सोचते हैं, మీ ఆలోచనలు, మీ మాటలు కూడా గొప్పగా ఉండాలి. आपकी बातें और आपके विचार भी महान रहने మీ चाहिए, హార్ట్ కూడా గొప్పగా ఉండాలి. आपका हृदय भी महान रहना మీ భక్తి चाहिए, కూడా గొప్పగా और ఉండాలి. आपकी भक्ति भी महान रहना మీ चाहिए। ఎవ్రీథింగ్ గ్రేట్ గానే కనిపించాలి. सब कुछ आपको ग्रेट नहीं दिखाई देना అదే పాత चाहिए। స్వభావం వేసుకుని, वही पुराने అదే स्वभाव को పాత रखकर, పాత మనసు వేసుకుని पुराने मन को लेते हुए మనము గొప్ప ఐశ్వర్యం పొందేసుకుంటామంటే हम अगर बड़े ऐश्वर्य को पाएंगे सोचते हैं, నువ్వు ఎవరైనా ఫూల్ చేయగలుగుతావు. आप किसी को भी फूल कर सकते हैं। దేవుని మనం ఎన్నడూ ఫూల్ చేయలేము. परमेश्वर को हम कभी भी फूल नहीं ఆయన कर सकते। నమ్మకస్తుడు వాడు. ఆయన वो बहुत विश्वास योग्य ఆయన परमेश्वर ఏదైనా है। మనకి ఇచ్చి वो कुछ भी जब हमें देता దాన్ని है, వాడితే अगर हम उसे इस्तेमाल करते ఆయన हैं, లెక్క చెప్పే రోజు వచ్చే సమయానికి जब लेखा देने का समय आता है, నీకు ఇచ్చిన దాన్ని ఏం చేసావు, ఎలాగ వాడవని కానీ అడిగితే आपको जो दिया गया है तूने इसे किस प्रकार से इस्तेमाल किया है, अगर पूछता है వాడలేదు ప్రభు దాన్ని దాచిపెట్టేసానంటే मैंने उसे इस्तेमाल नहीं किया प्रभु, उसे छिपा के रख दिया, ఆయన तब మన कहते చేతిలో हो, నుంచి తీసేసుకుంటాడు. वो आपके हाथ में से उसे ले लेगा। అదే ఆయన యొక్క విధానం. वही उनका विधान కానీ है। ఎవరైతే వాడుతా ఉంటారో लेकिन जो उसे इस्तेमाल करते వారి रहते బట్టి हैं, ఆనందించి उनके कारण वो आनंदित ఇంకా होकर ఎక్కువ బ్లెస్సింగ్ వారికి అనుగ్రహిస్తారు. और ज्यादा आशीष में उन्हें देता నేను है। ఎప్పుడు చెప్తాను, मैं हमेशा कहता हूँ, అది ధాన్యమైన, అది డబ్బు అయినా, वो धन हो या अनाज हो, అది గోదాంలో దాచిపెట్టవాలి, ఎవరి ప్రయోజనం లేదు. वो गोदान में छिपा के रखने के कारण किसी के उपयोग में नहीं దాన్ని है। ఉపయోగించండి, उसे आप उपयोग करिए, దాన్ని బాగా వాడుకోండి. उसे आप अच्छे से इस्तेमाल करिए। ఆ దేవుడు దాన్ని బట్టి ఆనందిస్తా ఉంటాడు. परमेश्वर उसके कारण बहुत తిరిగి आनंदित होगा తిరిగి మీకు ఇస్తానే ఉంటాడు. और वापस वापस आपको మీ देते रहेगा। ప్రాస్పరిటీ పెరుగుతానే ఉంటుంది. आपका उन्नति बढ़ते ही रहेगा, మీ లెవెల్స్ పెరుగుతాయి. आपका लेवल बढ़ते रहेगा, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తానే ఉంటాడు. और प्रभु आपको
आशीष करते ही చేత रहेगा। దేవుని స్తోత్రం हाथों చెప్తాం. को उठाकर हम स्तुति సో करेंगे। ప్రభు మనకి వ్యతిరేకి కాడు, परमेश्वर हमारा विरोधी नहीं है, మనమే వ్యతిరేకులము. हम ही उनके మనకే विरोधी हैं। అండర్స్టాండింగ్ నాలెడ్జ్ లేదు. हमें ही उनका समझने का समझ नहीं మనమే है। కలిగి ఉండి ఆయన్ని నేరస్తులుగా చేయడానికి ట్రై చేస్తున్నాం. हमें उसको रखकर उनको हम जो है दोषी ठहराते हैं। గర్విష్ఠులుగా మారి మనం ఆయన ప్రేమను కనుపరుచుకునగా మనుషుల్ని నీచ స్వభావమును తక్కువ స్వభావంతో చూడడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. हम घमंडी बनकर परमेश्वर के प्रेम को ना दिखाते हुए लोगों को कम करते हुए देखने का प्रयत्न करते దైవ हैं। జనుల్ని డబ్బు పెరిగిన తర్వాత అహంకారం మనసుతో దాసులను చూప ఎరగకుండా గర్వం చూపాలని అంత స్థాయికి ఎదిగిపోయే ఆ ధనము ఎందుకండి అని ఒక ప్రశ్న మీరు వేసుకోండి. और अपने आप में आप एक प्रश्न को डालिए कि इतना धन बढ़ जाने के बाद सेवक को ही हम जो है बहुत कम में देखने वाली ऐसी स्थिति, ऐसा धन क्यों मेरे लिए? నీ సొంత వారినే నువ్వు తక్కువ చూపు చోటు చేసే పరిస్థితిలో నీకు డబ్బు ఎందుకు? आप अपने ही लोगों को छोटा देखने वाली परिस्थिति में आपको धन की जरूरत డబ్బు क्या है? పెరిగినప్పుడు నీవు అందరినీ గొప్పగా చూడాలి. जब धन बढ़ता है तो आपको सबको बहुत ऊंचे स्थान में ఘనమైన देखना है। వారికి అందరినీ చూడాలి. बहुत ही आदर रूप से आपको उन्हें నీ देखना है। రిచ్నెస్ నాట్ కరెన్సీ మీద ఉంది. నీ రిచ్నెస్ ఇస్ ఏ ఐడియాలజీ మీద, నీ తలంపు మీద, నీ నోటి మాట మీద, నీ ప్రవర్తన మీద రిచ్నెస్ ఉంది. आपका रिचनेस जो है आपके जो पैसों के ऊपर नहीं, लेकिन आपके आइडियोलॉजी के ऊपर, आपके विचारों के ऊपर, आपके मन के ऊपर है। బిబ్లికల్ కాదు కానీ బయట నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. वो बिब्लिकल नहीं है, लेकिन बाहर से एक छोटा उदाहरण बताकर मैं समाप्त करूंगा। లాస్ట్ పాండమిక్ లో సోను సూద్ అనే ఒక వ్యక్తి, మరి ఆ సినీ స్టార్, ఆ వ్యక్తి చాలా మందికి మేలు చేస్తా ఉన్నాడు. पिछले पैंडेमिक में सोनू सूद जो है वो सिनी स्टार है, वो बहुत लोगों को भलाई किया తన उन्होंने, స్టోరీ నన్ను చాలా ఆకర్షించింది. और उनका स्टोरी मुझे बहुत ज्यादा आकर्षित అతను किया। క్రైస్తవుడే కాదు, वो मसीह तो नहीं है, కానీ తన దిగి ఆ కరోనా వైరస్ టైంలో ఎంతో మంది, కొన్ని వేల మందిని అక్కడక్కడ చిక్కుపోయిన స్టూడెంట్స్ని, మనుషుల్ని, వాళ్ళందరినీ ఫ్లైట్ ఎక్కించి, బస్ ఎక్కించి వారి ఊర్లకు పంపించాడు. लेकिन वो उतर कर उस कोरोना वायरस के समय पर जहाँ जहाँ बहुत जगहों पे जब लोग फंसे हुए थे, उन सबको जो है फ्लाइट चढ़ाकर, बस चढ़ाकर अपने अपने जगहों में उन्होंने उसे भेजा। మంత్రుల దగ్గరికి వెళ్ళి స్పెషల్ ట్రైన్ మాట్లాడి హైలీ అరేంజ్మెంట్స్ చేశాడు ఆయన. और मंत्रियों के पास जाकर स्पेशल ट्रेन का जो अरेंजमेंट करवा के बहुत हाईली उसने जो है कार्यों को किया है। ప్రపంచమంతటికి ఓపెన్ గా తన ఫేస్బుక్ ని, ఓపెన్ గా తన ఫోన్ నంబర్ ఇచ్చేసాడు. और पूरे दुनिया को उसने ओपनली अपना फेसबुक में जो है अपना फोन नंबर उसने दे दिया। ఎవరు సహాయానికి వచ్చినా నో అనలేకపోయాడు, నో అనలేదు కూడా. जो भी सहायता मांगने के लिए आते थे उसने किसी को भी ना नहीं कहा, ना कह नहीं पाया। ఒక్కొక్క స్టోరీ వింటే బ్యూటిఫుల్ స్టోరీ, అది బ్యూటిఫుల్ గా ఆయన సమాజ సేవ చేశాడు. और एक एक कथा को जब हम सुनते हैं तो बहुत सुंदर सुंदर कहानियां हैं, उतने अच्छे से उसने समाज की सेवा की కానీ है। ఒక్కడి వల్ల మాత్రం పని జరగలేదు. लेकिन वो एक काम जो है उससे नहीं हुआ। ఆయనతో అనేక సహకారులు ఉన్నారు. उसके साथ जो है बहुत लोग हैं। వాళ్ళందరి ఆలోచన సోను సూద్ మీద కంప్లీట్ అని ఏం చెప్తున్నారు దాన్ని విని దాని ప్రకారంగా చేయాలి. वो सबका जो विचार था, सोनू सूद जो बताते थे उसको सुनकर वो सब उसके साथ रहकर काम సో करते थे। రైల్వే స్టేషన్ లో ఒక్కసారిగా పెద్ద పెద్ద సమూహం వచ్చినప్పుడు रेलवे स्टेशन में जब एक के साथ बड़ा बड़ा समूह आ जाता था ఆ పబ్లిక్ ని తట్టుకోలేని పరిస్థితిలో పోలీసులు దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు और वो पब्लिक को सह नहीं पाने वाली परिस्थिति में जब पुलिस उसे रोकते थे, చాలా దెబ్బలు సోను సూద్ తో కలిసి పనిచేసిన వారు పోలీసు దెబ్బలు తిన్నారు. और बहुत सारे पिटाइयां जो है सोनू सूद के साथ जो काम करते थे उन्होंने भी खाया। వారు అవమానపరచబడ్డారు, वो जो है अपमानित हुए, వాళ్ళు దెబ్బలు తిన్నారు. उन्होंने मार खाया। అలాంటి పరిస్థితుల్లో ऐसी परिस्थितियों में వాళ్ళు తన దెబ్బలు, తన బాధల్ని అప్పుడు కనుపరుచుకుండగా, अपनी दुख को या अपने जो मार को ना बताते हुए, సో ఇలాంటి పరిస్థితిని అవన్నీ కూడా దాచుకుని ऐसी सारी परिस्थितियों को छिपाकर మా లీడర్ సోను సూద్ ఏం చెప్తున్నాడో ఆ పని ముఖ్యం అని చెప్పి దాని మీద దృష్టి కలిగి ఆ ప్రజలకి మేలు చేయడానికే దిగి పనిచేశారు తప్ప తిరిగి రియాక్ట్ ఎక్కడ అవ్వలేదు. हमारे लीडर सोनू सूद जो बता रहे हैं उसी को पूरा करना है सोचते हुए उसी के लिए उन्होंने काम किया, लेकिन उसके बदले में वो रिएक्ट नहीं हुए। అప్పుడు దెబ్బలు తిన్న ఆ యొక్క వాళ్ళతో ఉన్న వాలంటీర్స్ని పిలిపించి వారిని ప్రశ్న అడుగుతారు.
जिन्होंने मार खाया है वो वॉलंटियर्स को बुलाकर उनसे एक प्रश्न पूछता है। మీరు కలిసి వాలంటీర్గా పనిచేస్తున్నారు, ఫ్రీగా మీకు ఎవరు జీతాలు ఇవ్వట్లేదు, ఈవెన్ మీ పాకెట్లో నుంచి మరి సోను సూద్ ఖర్చు పెట్టే డబ్బులు ఇవన్నీ కలిపి ప్రజలకు మేలు చేస్తున్నారు, మరి వీటి మధ్యలో మీరు సేవ చేస్తున్నప్పుడు ఎన్ని దెబ్బలు తిన్నారు, ఎన్ని అవమానాలు పొందారు, ఎన్ని రకరకాల పరిస్థితులు ఎదుర్కొన్నారు కదా, మరి మీకు ఆ టైంలో మీకు కోపం రాలేదా అని అడిగారు. और आपने तो बहुत ज़्यादा मार खाया है, बहुत ज़्यादा परिस्थितियों का आपने सामना किया है और इस अपमानित भी हुए हैं, ये सारी परिस्थितियों में आपको कभी भी गुस्सा नहीं आया क्या? उन्होंने ఎందుకు पूछा। మీరు రియాక్ట్ అవ్వలేదు, आप क्यों रिएक्ट అలాంటి नहीं కోపం हुए? రాలేదా? क्यों आपको क्रोध नहीं మరి आया? ప్రజలు ఈ విధంగా మీ మీద పడి చాలా మాటలు చెప్తా ఉన్నారు కదా, लोग तो आपके ऊपर गिरकर आपके बारे में बहुत सारी बातें మరి कह ఎందుకు रहे మీరు थे, రియాక్ట్ అవ్వలేదు, फिर भी आप क्यों रिएक्ट కోపం नहीं हुए? రాలేదా అని అడిగారు. आपको गुस्सा नहीं आया क्या? వాళ్ళ पूछे। వాళ్ళ అన్న ప్రశ్న, వాళ్ళ అన్న ఆన్సర్ ఏంటంటే, उन्होंने क्या उत्तर दिया? సోను సూద్ ఒక మంచి కార్యం చేస్తున్నప్పుడు जब सोनू सूद एक अच्छे कार्य को कर रहे हैं, మేము కానీ మాకు జరిగిన విషయాన్ని కానీ బయట రియాక్ట్ అయితే हमारे जीवन में जो विषय हुआ है उसका अगर हम रिएक्ट होते ఆ हैं, ప్రభావము మా మీద కాదు, మేము చేసిన క్రియను సోను సూద్ మీద డైరెక్ట్ గా పడతాది. और वो प्रभाव हमारे ऊपर नहीं लेकिन हम जो कार्य को कर रहे हैं सीधा सोनू सूद के ऊपर वो आएगा। ఆయన उसने ఇంత कहा। పెద్ద కార్యాన్ని ఇంతగా ఓపిక కలిగి చేస్తా ఉన్నప్పుడు उतने बड़े कार्य को इतने सहन से जब वो कर रहे మాకు थे, జరిగే అవమానము, మేము వినే మాటలు ఏ మాత్రము हमारे जीवन में आने वाला अपमान, वो बातें ये क्या है? మేము उन्होंने కానీ कहा। రియాక్ట్ అయితే अगर हम रिएक्ट होते అది ఎఫెక్ట్ సోను సూద్ మీద పడతాది. और वो इफेक्ट सोनू सूद के ऊपर होगा। మేము సోను సూద్ కి రిప్రజెంటేటివ్ గా ఉన్నాము हम सोनू सूद के रिप्रेजेंटेटिव के रूप में है, उन्होंने कहा। కనుక इसलिए మేము రియాక్ట్ అవడానికి ఇష్టపడలేదు. हम रिएक्ट होने के लिए हम बिल्कुल नहीं चाहे। ఎంతమందికి అర్థమైంది ఏమైనా స్టోరీ? అర్థమైంది స్తోత్రం చెప్పండి. जितने लोग को समझ में आया आप प्रभु की स्तुति అంటే करिए। మనము ఒకరికి రిప్రజెంటేటివ్ గా ఉన్నామనే సంగతి కానీ మనకు తెలిస్తే अगर हम जानते हैं कि हम एक के रिप्रेजेंटेटिव के रूप में हैं, మన క్రియలన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్ళిపోయి ఎవరి మీద ఎఫెక్ట్ అవుతుంటే చేసిన వాళ్ళ మీద కాదు ఎఫెక్ట్ అవ్వదు, మా వెనకాల నాయకుడు అని చూడండి అతని మీద ఎఫెక్ట్ అవుతుంది. हम जो भी कार्य को करते जाते हैं हमारे ऊपर वो इफेक्ट नहीं होगा लेकिन हमारे पीछे जो नायक है उनके ऊपर इफेक्ट होगा। అలాంటి వాలంటీర్స్ సోను సూద్గా ఉన్నందువలన ऐसे अच्छे वॉलंटियर सोनू सूद के అనేక पास रहने మంచి के కార్యాలు कारण, చేసి కూడా నిందలు, దెబ్బలు, అవమానాలు వాళ్ళే పొందుకున్నప్పుడు अच्छे कार्यों को करने के लिए जब उन्होंने निंदा को, मार को, अपमान को, सब कुछ जब उन्होंने सहा, సంఘానికి వచ్చినప్పుడు నాకు రిప్రజెంట్ అవుతుంది, చర్చ్ అంతటి కలిసినప్పుడు యేసుక్రీస్తుకి మనం రిప్రజెంట్ అవుతున్నప్పుడు మీరు యేసుక్రీస్తు బిడ్డల కారా అని సమాజం మన పైన ఏలెత్తదా? और कलिसिया में आते ही मैं मेरे लिए रिप्रेजेंटेटिव होता है तो पूरी कलिसिया हम मिल के जब समाज में रिप्रेजेंटेटिव होते हैं तो क्या समाज आपके ऊपर उंगली उठा के नहीं कहेगा कि क्या तुम परमेश्वर के बच्चे नहीं हो? మీరు ఎఫ్ఏపిఎం సిటీ వర్షిప్ సెంటర్ సంఘం విశ్వాసాల కారా అని అనరా? क्या वे नहीं पूछेंगे कि क्या आप FAPM सिटी वर्शिप सेंटर మీ के పాస్టర్ గారు विश्वासी हैं? బిఎస్ పాల్ గారు అని అనరా? क्या आपके पास्टर BS पॉल है ना? మీరు ऐसे ఏమైనా नहीं पूछेंगे। చేసేసుకోవచ్చు. आप कुछ भी कर लेंगे। నింద, అవమానము ఎక్కడికి వస్తుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. निंदा अपमान कहाँ आएगा आप उसे ध्यान ఒకటి दीजिए। క్రీస్తు మీద వస్తుంది, एक मसीह के ऊपर ఒక आएगा, పర్టికులర్ చర్చ్ మీద వస్తుంది, एक पर्टिकुलर चर्च के ऊपर తర్వాత आएगा, సేవకుని మీద వస్తుంది. उसके सेवक के ऊपर आएगा। మీ మీద వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? आपके ऊपर आए या ना आए क्या ఎందుకంటే है? బాధ్యత తెలిసిన వారు వాటిని గమనించి దేవునికి మహిమ తీసుకొస్తారు తప్ప దేవునికి అవమానం తీసుకురారు. क्योंकि जिन्हें जिम्मेदारी पता है वो उसे ध्यान देकर परमेश्वर की महिमा लेके आने के लिए आदर का काम ही करेंगे लेकिन So, अनादर का काम नहीं మంచి करेंगे। కార్యం చేసే సమయంలో పలు పరిస్థితులు మన జీవితాలు ఏర్పడొచ్చు, अच्छे काम करते वक्त बहुत सारी परिस्थितियां हमारे जीवन में आ కానీ सकती हैं ఎవరికి మహిమ తీసుకొస్తున్నామనే విషయం కూడా దాగబడి ఉంది. लेकिन हम किसके लिए महिमा को लेके आ रहे हैं उस विषय में भी हमें अपने मन को रखना है। ఐశ్వర్యము, ఘనత దేవుని నుంచే వస్తుంది. ऐश्वर्य और धन तो परमेश्वर की ओर से ही आएगा వచ్చిన ఘనతని కాపాడే బాధ్యత కూడా నీ మీద నా మీద ఆధారపడి ఉంది. और आने वाले उस धन को बचाने का जिम्मेदार भी आप ही के ऊपर, मेरे ऊपर है। దేవుని స్తోత్రం చెప్దాం. प्रभु की हम स्तुति కనుక करेंगे। ప్రభు యొక్క ఉదయకాలం కొన్ని విషయాల ద్వారా మీకు స్పష్టత కలిగిన దేవుడు తన వాక్కును అనుగ్రహించారు.
परमेश्वर इस दिन के समय कुछ विषयों में स्पष्टता देने के लिए उनके वचन के ప్రభులో द्वारा उन्होंने आपको కొనసాగుదాం, दिया है। విశ్వాసంలో ఉందాం, వాక్యంలో కట్టబడదాం. प्रभु में रहेंगे, विश्वास में रहेंगे, वचन के द्वारा बांधे దేవుడు जाएंगे। మనందరి విశ్వాసాన్ని బలపరిచి ఆయన రాజ్యానికి మనం సిద్ధపరచును గాక. परमेश्वर हमारे सबके विश्वास को बल देकर उनके राज्य के ఈ लिए हमें విలువైన तैयार करे। రక్షణను విశ్వాసాన్ని మనం కాపాడుకుందుము గాక. इस बहुमूल्य उद्धार को और उनके विश्वास में हम हमेशा बने నమ్మకస్తులుగా रहें। ఈ మందిరానికి దేవునికి ఉందుము గాక. और विश्वास योग्य इस मंदिर में और परमेश्वर के लिए आप रहे।